वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविलीनचित्तवनं शार्दूलचर्माम्बरम् ब्रह्मज्ञैः सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदि मुदा ध्येयः सदा योगिभिः दत्तात्रेयमुपास्महे हृदि सदा ध्येयः सदा योगिभिः गौतमी जाह्नवी भीमा गण्डकी च सरस्वती एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् सरयू तुङ्गभद्रा च यमुना जलवाहिनी एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् ताम्रपर्णी प्रणीता च गोमती तापनाशिनी एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् मुक्तिक्षेत्रं च कामाक्षी तुलजा सिद्धदेवता एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् अश्वत्थं तुलसीं धात्रीं सेवते यो नरः सदा एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् शिवं विष्णुं गणेशं च शक्तिं सूर्यं च पूजनम् एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् गोहत्यादिसहस्राणि ब्रह्महत्यास्तथैव च एतत्सर्वं कृतं तेन दत्त इत्यक्षरद्वयम् दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा అనసూయాత్రులతపస్సు ఫలించి భువి వచ్చిన శ్రీ విష్ణువే దత్తుడు దత్తుని కృపతో కలుగును సుఖములు ఇహ పరమందున నమ్మండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ గురు చరిత్ర కామధేనువు కల్పవృక్షమన నిస్సందేహము ఇట్టి గ్రంథమును తమరందరును వినితరించుటకు వేగమెరండి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దత్తాత్రేయ దిగంబరా దత్త దిగంబర 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 దత్తాత్రేయ భగవానికి గౌరీ శంకర భగవానికి सिद्धांत अवधूत चिंतन श्री गुरुदेव दत्त नमः पार्वती पतये हर हर महादेव हर।
తెలియపరిచేటువంటి పరమోత్కృష్టమైనటువంటి శ్రీ గురు చరిత్ర గ్రంథానికి సంబంధించిన ప్రవచనాన్ని మనం వింటూ ఉన్నాం. సకల దేవతలు, సకల తీర్థాలు ఆ గురువు యొక్క శరీరంలో నివాసం చేస్తాయి. గురువు యొక్క శరీరంలో ఉండే రోమరోమము అనేక యజ్ఞములకు సంబంధించినటువంటి స్థానములై ఉంటాయి. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. గురువుకు ఒక గొప్పనైనటువంటి స్థానాన్ని ఇచ్చి సకల దేవతా స్వరూపమే గురుదేవతామూర్తి అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించినటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథమే శ్రీ గురు చరిత్ర. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తి అవతారమైనటువంటి ఏ దత్తదేవుడు ఉన్నాడో ఆ దత్తదేవుడే గురుదేవత. ఆ దత్తుని యొక్క మొదటి అవతారమే శ్రీపాద వల్లభ అవతారము. ఆ శ్రీపాద వల్లభుని యొక్క అనేక లీలలను గురించి మనము గత కొన్ని రోజుల నుండి వింటూ ఉన్నాం. శ్రీపాద వల్లభుడు ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్ష ద్వాదశి నాడు హస్తా నక్షత్రంలో కృష్ణానదీ తీరంలో తాను పార్థివ దేహాన్ని అంతర్ధానం చేసుకున్నారు. కారణం ఏమిటి అనంటే, ఒక బ్రాహ్మణ స్త్రీకి తాను మాట ఇచ్చినాడు, నేనే నీకు కుమారునిగా ఆవిర్భవిస్తాను అని. కావున శివుని యొక్క ఉపాసకురాలైనటువంటి ఆమె యొక్క కోరికను ఈడేర్చేందుకోసమే ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టినాడు. కానీ ఎక్కడైతే ఈ దేహాన్ని కృష్ణానదీ తీరంలో వదిలినాడో పార్థివ దేహాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి సంచారము ఈనాటి వరకు కూడా అక్కడ ఉన్నది. ఎన్నో మహిమలు, ఎంతోమంది ఆ శ్రీపాదులకు సంబంధించినటువంటి మహిమలను తెలుసుకున్నటువంటి వారై వేనోళ్ల స్తుతిస్తూ ఉంటారయ్యా నామధారక అని శ్రీపాదుల వారి యొక్క చరిత్రను గురించి వర్ణించి చెప్పిన తర్వాత విన్నటువంటి శిష్యుడైనటువంటి నామధారకుడు సిద్ధపురుషుణ్ణి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, హే గురువర్య, పార్థివ దేహాన్ని వదిలిపెట్టినాడు అని అంటూ ఉన్నారు. గుప్త రూపంలో కురువపురంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అని అన్నారు. భక్తులను ఏ విధంగా రక్షించి అనుగ్రహించి తనకు సంబంధించినటువంటి ఉనికిని చాటుతూ లీలలను ప్రదర్శింపజేసినాడో ఆ కథలు వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను. కాబట్టి నా కోరికను మన్నించి ఆ శ్రీపాదుల యొక్క గురుదేవులు శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడేనయ్యా, భగవంతుడి మహిమకు ఇది అంతు అని చెప్పడానికి వీల్లేదు. అంతులేనటువంటి మహిమ కలిగినటువంటి వాడై ఉంటాడు భగవంతుడు. ఏమైనా చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది అతనికి. ఒక్కడుగా ఉన్నటువంటి పరమాత్మ త్రిమూర్తులుగా ఆయన అవతారాన్ని ధరించినాడు. అనేక కార్యాలు చేయడం వలన ఆయన అనేక రూపాలుగా మారిపోయినాడు. ఇందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు. ఈ విధంగా కురువపురంలో గుప్త రూపంలో ఉన్నటువంటి శ్రీపాదుల వారు ఏ విధంగా రక్షించినాడో నేను ఒక కథను చెబుతాను విను అని ఒక కథను చెప్పడం ప్రారంభించినాడు. కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి వల్లభేషుడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వల్లభేషుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆయన కుటుంబం కూడా చాలా పెద్దనైనటువంటి కుటుంబం. శ్రీపాద స్వామి వారు కురువపురంలో అంతర్ధానమైనారు, కానీ అనేక మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వల్లభేషుడు అనేటువంటి బ్రాహ్మణుడు తెలుసుకున్నటువంటి వాడి, ఆయనను ఎవరు సేవిస్తారో, నీవే తప్ప నన్ను అనుగ్రహించేవాడు ఎవరు లేరు అని ఆ గురుమూర్తి అయినటువంటి శ్రీపాదుని ఎవరు సేవిస్తారో వాళ్లకు కోరిన కోరికలన్నిటిని కూడా ఈడేరుస్తాడు అనేటువంటి విషయాన్ని విని ఈ వల్లభేషుడు అనేటువంటి పేరు గల ఈ బ్రాహ్మణోత్తముడు, ఆయన భక్తుడు అయినటువంటి వాడి, ప్రతి సంవత్సరము ఆయన సమీపానికి వెళ్ళి ఆయన ఎక్కడైతే అంతర్ధానమై ఉన్నాడో, గుప్తంగా సంచారం చేస్తూ ఉన్నాడో కురువపురంలో, అక్కడికి వెళ్ళి కొంతకాలము నివాసం చేసి ఆయనను చింతిస్తూ ఆయనను ధ్యానం చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. సంవత్సరంలో కనీసం 1-2 సార్లైనా వెళ్ళి వచ్చేటువంటి వాడు ఆయన. ఇట్లా ఉంటుండగా ఒకనాడు ఆయన చేసేటువంటి వాణిజ్యంలో కనుక
ఒకవేళ సమృద్ధమైనటువంటి ధనం వచ్చినట్టయితే ఎక్కడైతే శ్రీపాదుల వారు పార్థివ దేహాన్ని వదిలిపెట్టి గుప్తంగా సంచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో సహస్ర బ్రాహ్మణ భోజనాన్ని చేయిస్తాను అని ఒక సంకల్పాన్ని చేసినాడు, మొక్కుకున్నాడు. స్వామివారికి ఈ విధమైనటువంటి మొక్కుబడి చెల్లించి వ్యాపార నిమిత్తమై వెళ్ళినాడు. ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయనకు లాభం వచ్చినది. వాణిజ్యంలో సమృద్ధమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నాడు. గ్రామాంతరానికి వెళ్ళి ధనాన్ని సంపాదించుకొని తన స్వగ్రామానికి తిరిగి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వల్లభేషుడు అనేటువంటి పేరు గల ఈ బ్రాహ్మణోత్తముడు వెళుతూ ఉంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది దొంగలు ఈయన వెంట పడి ఈయన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా దోచుకోవాలి అనేటువంటి ఒక దురాలోచన చేసినారు. వల్లభేషుని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవాలి అని అంటే ఎదురుగా వెళ్ళి మనం దొంగల రూపంలో కనిపించకుండా యాత్రలు చేసేటువంటి సాధు పురుషుల వేషంలో వెళ్ళుదాము అని పురుషు యొక్క రూపాన్ని ధరించినటువంటి వారై ఆ ముగ్గురు నలుగురు దొంగలు ఈయనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెనకటి కాలంలో వాహనాలు ఉండేవి కాదు కదా, కాలినడకన ప్రయాణం చేసేవాళ్ళు. కొంచెం ధనవంతులై ఉన్నట్టయితే వాళ్ళు కచ్చరాల్లో వెళ్ళేవారు, ఎడ్ల బండలో ప్రయాణం చేసేవారు. అందుకని కాలినడకన వెళుతూ ఉన్నటువంటి ఈ వల్లభేషుని సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడం కోసమే దొంగలు కుతంత్రాన్ని బన్ని ఆయన సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకునేందుకోసమై దొంగ వేషం వేసినారు. దొంగ సాధువుల యొక్క వేషం వేసుకున్నటువంటి వాళ్ళే ప్రయాణం వెళుతూ ఉన్నారు. 2 రోజులు 3 రోజులు ఆయనతో పాటు సత్కాలక్షేపం చేసినట్టుగా నటించినారు. భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడము, భగవంతుని యొక్క లీలలను ఆయన చెప్పుతూ ఉంటే వినడము, ఈ దొంగలపైన ఆ వల్లభేషునికి విశ్వాసం కలిగేట్టుగా ప్రయాణాన్ని కొనసాగించినారు. కానీ ఏనాడైతే నిద్రకు ఉపక్రమించి నిద్రలోకి వెళ్ళిపోయినాడో వల్లభేషుడు, మార్గమధ్యంలో ఉన్నటువంటి ఆ వల్లభేషుణ్ణి తన సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకునేందుకోసమై ఆ యతివేషంలో ఉన్నటువంటి ఏ దొంగలున్నారో ఆ దొంగలు వల్లభేషుడి సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు. ఒకవేళ మనం దోచుకున్నటువంటి ధనంతో సహా మనం ఈయనకు పట్టుబడ్డాము అంటే రాజుగారికి అప్పచెప్పుతాడు. అందుకని ఈయనను కూడా ప్రాణాలతో ఉంచకూడదు అని భావించి సమీపంలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకొని ఆయన తలను నరికి వేసినారు. ధనాన్నంతా కూడా దోచుకున్నారు. తెలుగు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇంతలో ఒక విచిత్రమైనటువంటి ఘటన జరిగినది. నామధారక సిద్ధపురుషుడు నామధారకుడికి ఈ కథ చెప్పుతూ ఉన్నాడు. మరణించే సమయంలో ఈ వల్లభేషుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడో ఆయన నిరంతరము శ్రీపాదుని యొక్క స్మరణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఖడ్గముతో ఎప్పుడైతే తలను తెగ నరికి వేసినారో దుండగులు, ఆ సమయంలో ఒట్టిగా ప్రాణత్యాగం చేయక అనేక సత్సంగాలు చేసిన వాడి ఉన్నాడు. కాబట్టి అందులో శ్రీపాదుల వారి ప్రియ భక్తుడై ఉన్నాడు. కాబట్టి మరణించే సమయంలో శ్రీపాద వల్లభ అనుకుంటూ మరణించినాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అంటే, అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేవరం. అంత్యకాలంలో ఎవరైతే నాకు సంబంధించిన నామాన్ని స్మరణ చేస్తారో వాడిని నేను వచ్చి రక్షిస్తాను, అనుగ్రహిస్తాను, వాడికి నా స్వరూపాన్ని ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మరణించే సమయంలో శ్రీపాద వల్లభ అనేటువంటి నామాన్ని గట్టిగా ఉచ్చరించడంతో ఆ క్షేత్రంలోనే గురువపురంలోనే గుప్త రూపంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన భక్తుడైనటువంటి ఈ వల్లభేషునికి ఆపద వచ్చినది అని భావించి ఎక్కడైతే దుండగులు ఇతనిని ఖడ్గముతో శిరఖండనం చేసినారో ఆ ప్రాంతంలో ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షం కాగానే మిగతా ఏ దుష్టులున్నారో వాళ్ళు ఒక్కసారి ఈయన యొక్క స్వరూపాన్ని చూడలేక నేలపైన పడిపోయినారు. ఆ దుండగులంతా కూడా ఆయన సమీపంలో ఉన్నటువంటి ఆయుధంతో
ఎప్పుడైతే వాళ్ళను దండించినాడో వాళ్ళంతా కూడా నేలపైన పడిపోయినారు, విగత జీవులైపోయినారు, వాళ్ళు మరణించినారు. అందులో ఒకడు, అయ్యా నేను దొంగనుగాను మార్గమధ్యంలో వెళుతూ ఉంటే వీళ్లతో పాటు నన్ను చేర్చుకున్నారు, నేను సదాచార సంపన్నుడను, నేను శ్రీపాదులైనటువంటి మీ భక్తుడనై ఉన్నాను, వాళ్లను సంహారం చేసినట్టుగా నన్ను మీరు దండించకండి, సంహారం చేయకండి అని వినయ విధేయతలతో ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో అప్పుడు కరుణించినాడు. వల్లభేషుడనేటువంటి పేరు గల బ్రాహ్మణోత్తముని ఖడ్గముతో శిరఖండనం చేసినారు కదా. అందుకని ఈ మరణించిన వాళ్లలోని ఈ శరణాగతి పొంది బ్రతికినటువంటి ఏ భక్తుడున్నాడో వానితో ఏమన్నాడు అంటే, నేలపైన పడిపోయినటువంటి ఆ శిరస్సును మొండానికి అతికించురా అన్నాడు. వాడు తీసుకువెళ్ళి దాన్ని ఎప్పుడైతే అతికించినాడో అమృతమయమైనటువంటి చూపులతో చూసినాడు శ్రీపాదుడు. ఆయనలో చైతన్యం అనేటువంటిది ఏర్పడ్డది. వల్లభేషునిలో సమీపంలో ఉన్నటువంటి విభూతిని ఆ వల్లభేషునికి ధరింపజేసినటువంటి వాడి కమండలంలో నీళ్లు జల్లి అంతర్ధానమైపోయినాడు. తెల్లారే వరకు విగత జీవుడై ఉన్నటువంటి ఆ వల్లభేషుడు మళ్ళీ నిద్ర నుండి లేచినట్టుగా లేచినాడు. పక్కన పడిపోయి ఉన్నటువంటి ఆ దుర్మార్గులను, దొంగలను, మరణించినటువంటి వాళ్ళని చూసినాడు. తన సమీపంలో తన తెలివి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అతన్ని విషయాన్నంతా అడిగినాడు. అప్పుడు ఆయన జరిగినటువంటి వృత్తాంతాన్నంతా చెప్పినాడు. అయ్యా నామధారక, నీతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఏ సాధు వేషాన్ని ధరించి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సాధువులు కాదయ్యా. సాధువు వేషం వేసుకొని అసాధు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. నీ సమీపంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవాలనేటువంటి ఆ సంకల్పంతో, దుష్ట సంకల్పంతో నిన్ను సంహారం చేసినారు. కానీ మరణించే సమయంలో నీవు ఏమన్నావో తెలుసునా? శ్రీపాద వల్లభ అనేటువంటి నామాన్ని నీవు గట్టిగా అనడం వలన ఆ శ్రీపాద వల్లభుడే సాక్షాత్కరించి ఈ కురుపురంలో నీకు ప్రాణదానాన్ని చేసినాడు అని, ఏ విధంగా ఆయన ఈ మరణించినటువంటి వల్లభేషుడిని రక్షించినాడో అంతా కూడా కళ్ళగట్టినట్టుగా చెప్పగానే కళ్ళ అశ్వధారులు గారుస్తూ ఉన్నటువంటి ఆ వల్లభేషుడు ఆయన యొక్క చరిత్రను విని ఆనందాన్ని అనుభవించినాడు. సంపాదించినటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనాన్నంతా కూడా తీసుకుని వచ్చి కురుపురంలో నాకు ధనమే గనక వచ్చినట్టయితే ఈ క్షేత్రంలో సహస్ర బ్రాహ్మణ భోజనం పెడతాను అని సంకల్పం చేసినాడు కదా. దానికి రెట్టింపుగా 4,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసినాడు, బ్రాహ్మణ అన్నదానాన్ని చేసినాడు. శ్రీపాదుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినాడయ్యా. ఇటువంటి లీలలు ఆ కురుపురంలో ఎన్నో జరిగినాయి. ఈ విధంగా లోకోద్ధారాన్ని చేసినటువంటి మహాత్ముడైనటువంటి ఏ శ్రీపాదుల వారు ఉన్నారో శరీరాన్ని, పార్థివ దేహాన్ని వదిలిపెట్టిన తరువాత మళ్ళీ తాను జన్మించేందుకోసమై, నిజానికి జన్మలేని వాడే అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి లోకంలో ఉన్నటువంటి అజ్ఞజనులను ఉద్ధరించాలనేటువంటి సంకల్పంతో మళ్ళీ తాను మాట ఇచ్చినాడు. కాబట్టి శివుని యొక్క ఉపాసన చేయడం వలన ఫలము తప్పకుండా 100% వస్తుంది అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడం కోసమా అన్నట్టుగా అవతరించడానికి ఆయన సంకల్పించినాడయ్యా. ఈ విధమైనటువంటి రకరకాల లీలలు చేసినటువంటి ఏ మహానుభావుడు గురుదేవులైనటువంటి ఆ శ్రీపాదుల వారు ఉన్నారో ఆ శ్రీపాదుల వారికి సంబంధించినటువంటి స్మరణ చేస్తే చాలు మనకున్నటువంటి పాపాలను కూడా తొలగిపోతాయి. ఏ కోరికలంటే ఆ కోరికలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇది నిన్న మొన్న ఏర్పడ్డటువంటి నామస్మరణ కాదు, అనాది నుండి వస్తూ ఉన్నటువంటి నామస్మరణ. నీవు కూడా ఆ నామాన్ని స్మరించురా అని సిద్ధుడు నామధారకునికి ఆ నామాన్ని అనిపించినాడు నోటితో. ఆ అనిపించిన నామం ఏది అంటే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా,
सिद्धांतावधूत चिंतन श्री गुरुदेव दत्त दत्तात्रेय भगवान की, गौरी शंकर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। శ్రీపాదుల వారికి సంబంధించినటువంటి లీలలన్నింటినీ వింటూ ఉన్నటువంటి నామధారకుడు చాలా ఆనందాన్ని, తృప్తిని పొందుతున్నాడు. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి రెండవ అవతారము ఏది, ఆయనకు సంబంధించినటువంటి లీలలేవి, అవన్నీ వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను, చెప్పవయ్యా అని అడిగితే, శ్రద్ధాళువైనటువంటి శ్రోత లభించినప్పుడు వక్తకు ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందులో ఎవడికి సంబంధించిన చరిత్ర వాడు చెప్పుకోవడం కంటే తనకు జ్ఞానాన్ని బోధించినటువంటి, తనకు పునర్జన్మనిచ్చినటువంటి గురువు యొక్క చరిత్ర చెప్పడం అనేటువంటిది చాలా విశేషమై ఉంటుంది. దేవతల యొక్క చరిత్రలు చెప్పిన దానికన్నా గురువు యొక్క చరిత్ర చెప్పడం ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమై ఉంటుందిరా నామధారక. నా నోటి నుండి మా గురువు గారైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అపరావతారం యొక్క చరిత్రను చెప్పిస్తూ ఉన్నావు, నిజంగా నా జీవితం ధన్యమైనది అని అతన్ని పొగుడుతూ ఉన్నటువంటి వాడై కథ చెప్పడం ప్రారంభించినాడు. శ్రీపాదస్వామి ఆయన అంబిక అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణ స్త్రీకి, నీవు శివుని యొక్క ఉపాసన చేస్తే ఈ జన్మలో దారిద్ర్యం తొలగిపోతుంది, వచ్చే జన్మలో నీకు మంచి కుమారుడు లభిస్తాడు, చక్కని ఐశ్వర్యం నీకు ఉంటుంది, సదాచారంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కొనసాగిస్తావు అని గత జన్మలో శివుని యొక్క ఉపాసనను ఉపదేశం చేసినాడు. అంటే ఆ అంబిక నిరంతరాయంగా జీవితం ఉన్నంత వరకు శివుని యొక్క ఉపాసన చేసి శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదోష కాలంలోని పూజలను చేసి ఆమె శరీరాన్ని చాలించినది. ఆమె మరణించిన తర్వాత కాలాంతరంలో ఆమె కారంజా అనేటువంటి పేరు గల, లాడకారంజా అనేటువంటి పేరు గల గ్రామంలో, ఇది అకోలా జిల్లాలో ఉంటుంది మహారాష్ట్ర దేశంలో, అక్కడ వాజసనేయ శాఖకు చెందినటువంటి ఓ సద్బ్రాహ్మణునికి పుత్రికగా ఆవిర్భవించినది. ఆ బ్రాహ్మణోత్తముడు అమ్మవారి ఉపాసకుడై ఉన్నాడు, వేదశాస్త్రాలను అధ్యయనం చేసిన వాడు, సదాచార సంపన్నుడు. అందుకని పుట్టినటువంటి ఈ అమ్మాయికి అంబాభవాని అనేటువంటి నామాన్ని పెట్టినాడు. ఆమె శుక్లపక్షంలోని చంద్రుడు ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉంటాడో దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. జాతకర్మ నామకరణాది సంస్కారాలన్నీ కూడా జరిగినాయి. చక్కని విద్యావతి, వినయవతి, శీలవతి, గుణవతి, ఎన్ని రకాలైనటువంటి గొప్ప గొప్పైనటువంటి లక్షణాలు ఉండాలనో అవన్నీ కూడా ఉన్నాయి ఆ అంబిక, అంబాభవాని అనేటువంటి పేరు గల అమ్మాయి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ అంబాభవాని మాధవ శర్మ అనేటువంటి పేరు గల సదాచార సంపన్నుడైనటువంటి ఒక యువకునికి, బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం చేసినాడు ఆ సద్బ్రాహ్మణుడు. ఈ మాధవ శర్మ కూడా పుట్టినప్పటి నుండి శివుడంటే అమితమైనటువంటి భక్తి గలవాడు. నిరంతరము శివనామాన్ని జపిస్తూ ఉండేవాడు, నిరంతరం వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు, సదాచార సంపన్నుడై ఉంటూ ఉండేవాడు. ఈ విధంగా అంబాభవాని, మాధవ శర్మలు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నటువంటి వారి గృహస్థ జీవనాన్ని చక్కగా తూచా తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళై సరైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శివునికి సంబంధించినటువంటి ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయో, సోమవార వ్రతము, పక్షప్రదోష వ్రతము, మహాశివరాత్రి వ్రతము, ఈ విధంగా శాస్త్రంలో శివునికి సంబంధించినటువంటి ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఏ వ్రతాలను ఆచరించడం వలన శివుడు సంతోషాన్ని పొందుతాడో ఆ విధంగా అన్ని వ్రతాలను ఆచరిస్తూ ఉన్నారు. వ్రతాలను ఆచరించాలి అని భార్యాభర్తలో ఏ ఒక్కరికి ఉన్నా కానీ ఆ సంకల్పము నెరవేరదు.
జన్మాంతర సంస్కారం వలన అంబాభవానికి శివుని యందు అభిమానం ఉన్నది. ఒకవేళ ఆ మాధవ శర్మకే గనక శివుని యందు అభిమానం లేకపోయినట్టయితే ఆమె వ్రతాలను ఆచరించేదా? అందుకని శివుడు అటువంటి సుయోగాన్ని కల్పించినాడు. భార్యకు ఏ విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో భర్త అయినటువంటి మాధవ శర్మకు కూడా అటువంటి భక్తి ప్రపత్తులే ఉన్నాయి. ఈ విధంగా ఆ ఉభయులు కలిసి శివుని యొక్క ఉపాసనను చక్కగా చేస్తూ ఉన్నారు. ఇట్లా కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి వీళ్లకు సుమారు 16 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె గర్భాన్ని ధరించినది. మాధవ శర్మ గర్భాన్ని ధరించినటువంటి తన భార్య అయినటువంటి అంబాభవానికి సీమంతోన్నయనాన్ని చేయించినాడు, వైదిక సంస్కారాన్ని చేయించినాడు. ఆ తర్వాత నవమాసాలు మోసిన తర్వాత 10వ మాసంలో ఒక పిల్లవాడికి జన్మనిచ్చినది. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవదత్త. పిల్లవాడు పుట్టినాడు. కానీ విచిత్రం ఏం జరిగినది అంటే అందరూ పిల్లలు పుట్టగానే పిల్లలు ఏడుస్తారు. కానీ ఈ మాధవ శర్మ అంబాభవానికి పుట్టినటువంటి ఏ పిల్లవాడున్నాడో పుట్టగానే ఓం అని ఓంకారనాదాన్ని చేసినాడు, ప్రణవనాదాన్ని. సమీపంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పిల్లవాడు చేసేటువంటి ప్రణవనాదాన్ని చూసి ఆశ్చర్యచకితులైపోయినారు. లోకంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి? పిల్లలు పుట్టగానే ఏడుస్తారు. ఏడుపుకు బదులు వేదాలలోని ప్రధానమైనటువంటి మంత్రమైన ఏ ప్రణవం ఉన్నదో ఆ అని ఆశ్చర్యచకితులైపోయినారు వాళ్ళు. కాలాంతరంలో బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలనిచ్చి జ్యోతిష్కులతో అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడైనటువంటి వీడు పుట్టగానే ఈ విధమైనటువంటి లీలను చేసినాడు, వీడికి సంబంధించినటువంటి భవిష్యత్ ఎట్లా ఉంటుందో చెప్పండి అని జ్యోతిష్కులను అడిగితే అప్పుడు జ్యోతిష్కులు ఆ పుట్టినటువంటి ఘడియలన్నింటినీ కూడా తీసుకొని కుండలి వేసి ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి చెబుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అంటే, మాధవ శర్మ మన వలె గృహస్థాశ్రమాన్ని స్వీకరించేటువంటి వాడు కాదయ్యా ఆయన. సాక్షాత్తు భగవంతుడికి సంబంధించిన లక్షణాలన్నీ ఈ శిశువులో కనబడుతూ ఉన్నాయి. చిన్న వయస్సులోనే ఈయన సన్యాసాన్ని స్వీకరించి జగద్వంజుడవుతాడు. ఇతనిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళందరికీ కూడా ఒక కల్పవృక్షము కామధేనువు వంటి వాడు అవుతాడు ఈయన. ఇతని దర్శనం చేతనే పాపాత్మల యొక్క పాపాలను కూడా తొలగిపోతాయి. ఇంత గొప్పనైనటువంటి పిల్లవాడిని కన్నందుకుగాను తల్లిదండ్రులైనటువంటి మీరిద్దరూ కూడా నిజంగా ఎంత అదృష్టవంతులో, ఎన్ని జన్మలలో చేసినటువంటి పుణ్య విశేషము మిమ్మల్ని ఆశ్రయించి ఈ విధమైనటువంటి పిల్లవాడికి జన్మ ఇప్పించినదయ్యా అని ఆ వచ్చినటువంటి జ్యోతిష్కులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పిల్లవాడికి సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి చెప్పినారు. వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చినాడు. వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయినారు. ఈయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ నవనిధులు తాండవం ఆడుతూ ఉంటాయి. ఈయన ఎక్కడ ఉంటాడో అక్కడ జ్ఞానం అనేటువంటిది పరిఢవిల్లుతూ ఉంటుంది అనేటువంటి మాటలు కూడా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. పుట్టగానే ఈ పిల్లవాడు ప్రణవాన్ని ఉచ్చరించినాడు అనేటువంటి విషయము మెల్లమెల్లగా దావానలం వలె ఆ ఊరంతా కూడా వ్యాపించిపోయినది. అందరికీ పుట్టిన పిల్లల వలె వీడు ఏడవకుండా ఓంకారాన్ని ఉచ్చరించినాడట, అయితే మనం చూద్దాం పదా అని తండోపతండాలుగా వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పిల్లవాడిని చూసి ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని అంటూ ఉంటే ఎవరి దృష్టి ఏ విధంగా ఉంటుందో అని భావించి ఆ తల్లిదండ్రులు దృష్టి దోషము పిల్లవాడికి తొలగకుండా ఉండేందుకోసమై అనేక రకాలైనటువంటి తాయిత్తులు కట్టడం ప్రారంభించినారు. ఈ విధంగా రక్షాబంధనాలు చేయించినారు. ఇది జరిగిన తర్వాత నామకరణం చేసే సమయంలో ఆ పిల్లవానికి
శాలగ్రామదేవుడు అనేటువంటి పేరు పెట్టినారు. పిల్లవాడికి నామకరణం చేసినారు శాలగ్రామదేవ అని. ఇంట్లో వాళ్ళు ఈ పేరు పిలిచేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళంతా కూడా అతనిని నరహరి అనేటువంటి పేరుతో పిలిచేవాడు. నరహరి అనేటువంటి పదానికి అర్థం ఏం చెప్పుకునేవాళ్ళు వాళ్ళంతా అంటే, నరులంటే మానవులు అని, మానవుల యొక్క పాపాలనన్నిటినీ హరింపజేసేవాడు కాబట్టి ఇతనిని నరహరి అనే పేరుతో పిలుద్దాము అని వాళ్ళంతా కూడా నరహరి నరహరి అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లా ఉంటూ ఉండగా పిల్లవాడికి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏమిటి అనంటే, ఆ పిల్లవాడు విపరీతమైన ఆకలితో ఉండేవాడు. అందుకని తల్లి ఏం చేసేది, పిల్లవానికి చన్ను నోట్లో పెట్టి పాలను కుడిపింపజేస్తే సరిపోయేవి కాదు. అప్పుడు తన భర్తను పిలిచి, నాకు పిల్లవానికి కడుపు నిండా ఇచ్చేన్ని పాలు లేవయ్యా, అందుకని ఒక మేకనో ఆవునో మనం కొనుక్కోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో, ఒకనాడు పాలు తాగే సమయంలో ఈ పిల్లవాడు తల్లి యొక్క వక్షస్థలాన్ని కుడి చేయితో ముట్టుకున్నాడు. ఆ వక్షస్థలంలో నుండి 36 ధారలుగా పాలు పొంగి ప్రవహిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా చూసి ఆశ్చర్యపోయినారు. కానీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినారు. ఇదివరకే పిల్లవాడు ప్రణవాన్ని ఉచ్చరించినాడు అనే మాటను వినగానే తండోపతండాలుగా వచ్చి పిల్లవాడిని చూసి వెళ్ళినారు. మళ్ళీ అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, పిల్లవాడికి దృష్టి దాటుతుందేమో అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గుప్తంగా ఉంచినారు, రహస్యంగా ఉంచినారు, ఎవరికి కూడా చెప్పలేదు. ఈ విధంగా పుట్టిన పిల్లవాడు మొట్టమొదట చేసినటువంటి విలక్షణమైనటువంటి లీలనయ్య ఇది అని ఆ సిద్ధపురుషుడు నామధారకునికి ఈ విషయాన్ని తెలియజేసినాడు. ఈ విధంగా పిల్లవాడు పుట్టి సంవత్సర కాలం గడిచినది. సంవత్సర కాలం గడిచినా కానీ ఏ ఒక్కనాడు పిల్లవాడు ఒక్క అక్షరాన్ని కూడా ఉచ్చరించేవాడు కాదు. 2 అక్షరాల మాటలు వస్తాయి. మొట్టమొదట అత్త అత్త అంటారు, ఆ తర్వాత అమ్మ అనేటువంటి పేరును పిలుస్తారు. కానీ ఇవేవి కూడా అనడం లేదు. ఒకవేళ ఎవరైనా పిల్లవాడిని సమీపానికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేసి ఏదైనా ఒక మాటను అనిపించాలి అని అనుకుంటే వీరనే మాట వేరు, కానీ ఆయననే మాట ఓం అని అంటాడు. ఓంకారం తప్ప వేరే ఇతరమైనటువంటిది ఏది కూడా ఉచ్చరించేవాడు కాదు. అప్పుడు దైన్యముగా ఉన్నటువంటి ఈ దంపతులు మాధవ శర్మ అంబాభవాని ఏం చేసినారు అంటే, మహాత్ముల సమీపానికి వెళ్ళి ఈ ప్రార్థన చేయడం ప్రారంభించినారు. మాకు పిల్లవాడు పుట్టినాడు, 16 ఏళ్ల తర్వాత ఆ పుట్టిన పిల్లవాడికి అన్ని రకాల సంస్కారాలు చేసినాము, కానీ పిల్లవాడికి మాటలు రావడం లేదు అనంటే వాళ్ళు ఏం చేసినారు మహాత్ములు, మీరు ఒక పని చేయాలి, పిల్లవాడికి మాటలు రావాలి అంటే రావి ఆకుల విస్తరలో భోజనం పెట్టించండి అని కొంతమంది చెప్పినారు. ఇంకా కొంతమంది అన్నారు, మీరు దానాలు చేయండి, ధర్మాలు చేయండి అని. ఎవరికి దోచినటువంటి సలహాలు వాళ్ళు ఇస్తూ ఉండేవారు. ఎవరు ఎన్ని రకాల మాటలు చెప్పితే వాటన్నిటినీ ఆచరించినప్పటికీ కూడా పిల్లవాడు ఏ ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. ఏదైనా ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే ఆ పిల్లవాడు ఓం అనేవాడు తప్ప మిగతా మా శబ్దాన్ని నోటి నుండి ఉచ్చరించేవాడు కాదు. ఇట్లా ఉంటూ ఉండగా కాలం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. హే నామధారక, సిద్ధపురుషుడు చెబుతున్నాడు, కాలం అనేటువంటిది మహావేగంగా దొరలిపోతూ ఉంటుంది. చూస్తూ ఉండగా ఈ పిల్లవాడికి 7వ సంవత్సరం రానే వచ్చినది. అప్పుడు తల్లిదండ్రులకు బెంగ పట్టుకున్నది. బెంగతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తూ ఉన్నారు అంటే, నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడని వీనికి ఉపనయన సంస్కారం ఎట్లా మనం చేసేది? ఉపనయనం చేసేదే ఎందుకొరకు అనంటే వేదాన్ని చదవడం కోసం. వేదం చదవాలి అంటే నోటి నుండి మాటలు రావాలి.
నోటి నుండి మాటలు రానటువంటి మూగవాడైనటువంటి వీనికి ఉపనయనం చేసి ప్రయోజనం ఏమున్నది అని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు ఏం చేసినది అంటే ఆ పిల్లవాడిని ఎదుట ఉంచుకొని బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లవాడు ఒక లీలం చేసినాడయ్యా నామధారక. సమీపంలో ఉన్నటువంటి ఒక ఇనుప కడ్డిని తల్లి చూస్తూ ఉండగా ముట్టుకున్నాడు. ఆ ఇనుప కడ్డి బంగారుగా బంగారముగా మారిపోయినది. పిల్లవాడిలో ఏదో ఒక లక్షణం ఉన్నది అని భావించి ఇంకొక ఇనుప కడ్డిని కూడా తీసుకువచ్చి ఇవ్వడంతో అది కూడా బంగారముగా మారిపోయినది. ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా స్వర్ణమయములైపోయినటువంటి విషయాన్ని చూసి ఈ పిల్లవాడు సామాన్యమైనటువంటి వాడు కాదు, ఇతనిలో ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నది అని భావించి వాడు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇంతలో ఆయన కళ్ళతో సైగ చేసినాడు ఆ పిల్లవాడు, ఏ తల్లిదండ్రులారా, నా నుండి మీరు మాటలు వినాలి అని అనుకుంటూ ఉన్నారు, నేను మాట్లాడతాను. ఎప్పుడో తెలుసునా, నాకు ఉపనయన సంస్కారమైన తర్వాత మాట్లాడతాను అని యజ్ఞోపవీతాన్ని వేయమని, జోలను ఇవ్వమని, ఈ కట్టుకోవడానికి మేఖలను కూడా ఇవ్వమని, ఉపనయన సంస్కారం చేయమని అడిగినారు. సైగలు చేసేటువంటి లక్షణం కలిగినటువంటి పిల్లలుంటే తల్లిదండ్రులు తొందరగా గుర్తిస్తారు. ఇప్పుడేం చేసినాడు, ఆయనలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని గుర్తించి ఇతను సామాన్యమైనటువంటి మానవుడు కాదు అని తెలుసుకున్నటువంటి ఆ మాధవ శర్మ దంపతులు ఇద్దరూ కూడా వైభవంగా ఉపనయన సంస్కారం చేయాలి అని సంకల్పించి ఆ వార్తను బంధువులకందరికీ కూడా తెలియపరిచినారు. మా కుమారునికి ఉపనయన సంస్కారం జరగబోతున్నది, మీరంతా కూడా రావాలి, మీరంతా ఆశీర్వాదం చేయాలి అని వార్తను పంపించినారు. బంధువులందరూ రకరకాలుగా అనుకోవడం ప్రారంభించినారు. కొంతమంది ఏమనుకుంటూ ఉన్నారు అంటే, మూగవానికి ఎందుకయ్యా ఈ సంస్కారము అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారు, ఉపనయనం అయ్యేటప్పుడు మనం అక్కడే ఉంటాం కదా, గాయత్రి మంత్రాన్ని ఈయన ఉపదేశం చేస్తూ ఉంటే మూగవాడు ఎట్లా అంటాడో చూద్దాము అని వెటకారంగానే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారు, అవన్నీ మనకెందుకులే, పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనాన్ని వడ్డిస్తాడు, అవన్నీ చూసే అవసరం లేదు, కమ్మహ 2 పూటలు భోజనం చేసి వస్తే సరిపోదా, ఇవెందుకయ్యా మనకంతా పట్టింపులు అని అనేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా అనేక బంధువులు ఆత్మీయులు అనేక రకాలుగా అనుకుంటూ వచ్చినారు. కార్యక్రమం వైభవంగా ప్రారంభమైనది. ఉపనయన సంస్కారం జరుగుతూ ఉన్నది. ఉపనయన సంస్కారం జరిగి ఎప్పుడైతే మాతృభిక్షల సమయం ఆసన్నమైనదో అప్పుడు భిక్షాందేహిని యాచించాలి. నటన చేస్తూ జోలను పట్టుకొని భిక్షాందేహిని యాచించినాడు. భిక్షాపాత్రలో మొదటిసారి ఆమె భిక్ష వేసినది. వేయగానే అందరూ చూస్తూ ఉన్నారు. మొదటిసారి భిక్ష ఎప్పుడైతే ఆయన జోలిలో పడ్డదో ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రాన్ని చదివినాడు. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి భిక్ష వేయడానికి బయలుదేరి వెళ్ళినది. రెండవసారి భిక్షాపాత్రలో భిక్ష వేసినది. వేయగానే ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి అనే యజుర్వేదంలోని మంత్రాన్ని ఉచ్చరించినాడు. ఆ తర్వాత మూడవసారి భిక్ష వేయడానికి ఆమె బయలుదేరినది. మూడవసారి భిక్షాపాత్రలో భిక్ష వేసినది. వేయగానే అగ్న ఆవతా సత్సి బర్హిషి అనే ఈ మంత్రాన్ని చదివినాడు. అందరూ బంధువులు చూస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా ఆశ్చర్యచకితులవుతూ ఉన్నారు. 4వసారి ఎప్పుడైతే భిక్ష వేసినదో 4వ వేదమైనటువంటి అథర్వణ వేదంలోని మంత్రాన్ని చదివినాడు. షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతునః. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేమిటి, పిల్లవాడు పుట్టినప్పటి నుండి మూగవాణి వలె ఉన్నాడు,
ఎంతమంది ప్రయత్నం చేసి వాడి నోటి నుండి మాటలు అనిపించాలి అన్నా వాడు అనలేదు. ఎప్పుడైతే ఉపనయన సమయంలో తల్లి భిక్షాపాత్రలో భిక్ష వేసినదో భిక్షను అడుక్కోరా అన్నది. భిక్షాపాత్రను ఎప్పుడైతే వాడు ధరించినాడో ఇక నీవు భిక్షను యాచించు అన్నది తల్లి. మొదటిసారి భిక్షను యాచించినాడు. భిక్షాపాత్రలో భిక్ష వేయగానే ఋగ్వేద మంత్రాన్ని, రెండవసారి యజుర్వేద మంత్రాన్ని, మూడవసారి సామవేద మంత్రాన్ని, నాలుగవసారి అథర్వణ వేద మంత్రాన్ని చదివినాడు. ఎంత ఆశ్చర్యం ఇది! అందుకని వచ్చినటువంటి ఏ బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పుట్టినప్పటి నుండి ఈయన గురించి మనం వింటూ ఉన్నాము, ఒక మూఢుడు అనుకున్నాము, కానీ మహా గొప్పనైనటువంటి మేధావి ఉన్నట్టుగా ఉన్నది, ఇతనిలో ఒక ఈశ్వరాంశం ఉండి ఉన్నట్టుగా ఉన్నది అని వాళ్ళంతా కూడా అనేక రకాలుగా పొగిడి వీళ్ళ తల్లిదండ్రులను గొప్పగా కీర్తించి నమస్కరించి వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు. ఉపనయన సంస్కారం అయిపోయిన తర్వాత యజ్ఞోపవీతాన్ని ధరించినటువంటి ఈ పిల్లవాడు, నరహరి అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ పిల్లవాడు తల్లిదండ్రుల సమీపానికి వెళ్ళి, అమ్మా, ఉపనయన సమయంలో నేను ఒక మాట మాట్లాడినాను. ఏ మాట అనంటే, నీవే నన్ను ఆజ్ఞాపించినావు, ఏమని? భిక్షను అడుక్కో అన్నావు. అందుకని నేను భిక్షకుడను కావాలి. నీ ఆజ్ఞ అయినది కాబట్టి ఇక ముందు నుండి నేను భిక్షనే అడుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తాను అనే మాటను అన్నాడు. ఈయన ఉద్దేశం ఏమిటి అంటే, సన్యాసాన్ని స్వీకరించి సన్యాసిగా జీవనాన్ని కొనసాగిస్తాను అనే ఉద్దేశం ఆయన అనే మాటల్లో. ఎవరైతే సన్యాసాన్ని స్వీకరించాలి అని అనుకుంటారో, వివాహమై ఉంటే భార్య యొక్క అనుమతి, వివాహం కాకపోయి ఉన్నట్టయితే తల్లి యొక్క అనుమతి తప్పకుండా స్వీకరించాలి. శంకరాచార్యుల వారు తల్లి యొక్క అనుమతిని స్వీకరించడానికి చాలా కష్టపడ్డాడు. కానీ నరహరికి ఆ కష్టం అవసరం లేకుండా పోయినది. తల్లే నీవు భిక్షను కోరు అని ఆదేశించినది. భిక్షను కోరుకున్నాడు. అందుకని అమ్మ, నీవు నన్ను భిక్షను కోరుకోమని అన్నావు కాబట్టి నేను భిక్షావృత్తిని అవలంబించి సన్యాసాన్ని స్వీకరిస్తాను, నాకు ఇక అనుమతి ఇవ్వండి. నీ అనుమతి లభించినది, తండ్రి గారి యొక్క అనుమతి కూడా నాకు లభించినట్టయితే నేను ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని ఎప్పుడైతే అన్నాడో, ఆ పిల్లవాడి మాటలు విన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్కసారి అవాక్కైపోయినారు. తల్లి ఏమంటూ ఉన్నది పిల్లవాడితో అంటే, ఒరే నాయన, 7 సంవత్సరాల వరకు నిన్ను పోషించిన సమయంలో ఓం అనేటువంటి ఒక్క మాట తప్ప నీ నోటి నుండి ఒక్క మాట వేరే ఇతరమైనటువంటిది రాలేదు. అటువంటిది వేదాలను చక్కగా చదువుతూ సుందరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో నేను సన్యాసిని వెళ్ళిపోతాను అనంటే నీ మాటలు వినేటువంటి యోగం మాకు ఉండదా నాయన? ఏ తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏమిటి అంటే, పిల్లలకు సంబంధించినటువంటి బాలచేష్టలను జీవితాంతము జ్ఞాపకం ఉంచుకుంటారా? అందుకని నీకు సంబంధించినటువంటి మాటలు వినాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి మా కోరికను నీవు వమ్ము చేయకుండా కోరికను సఫలం చేసి మా సమీపంలోనే ఉండాలి తప్ప నీవు సన్యసించడానికి వీల్లేదు అని ఈ విధంగా అన్నారు. తల్లిదండ్రుల యొక్క మాటలు విన్నటువంటి తాను ఆశ్చర్యచకితుడైపోయినాడు. అప్పుడు ఏమన్నాడు అనంటే, తల్లిదండ్రులు ఇంకొక మాట ఏమన్నారు ఈ పిల్లవాడితో అనంటే, 16 ఏళ్ల తర్వాత నీవు మాకు పుట్టినావు, ఇప్పుడు నేను సన్యాసిని వెళ్ళుతాను నీవు వెళ్ళిపోయినట్టయితే మాకు వార్ధక్యం వచ్చిన తర్వాత మమ్ములను చూసుకునేవాళ్ళు ఎవరు? ఇది సరైనటువంటి ప్రశ్న వేసినారు తల్లిదండ్రులు. అప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసి ఉన్నటువంటి సర్వజ్ఞుడు కాబట్టి ఆ నరహరి ఏమంటూ ఉన్నాడు తల్లిదండ్రులతో అంటే, మీ వార్ధక్యానికి సంబంధించిన విషయంలో మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇంటి నుండి సన్యసించడానికి వెళ్ళిపోయిన తర్వాత మీకు 4 పిల్లలు పుడతారు. ఆ పుట్టినటువంటి పిల్లలంతా యోగ్యులై ఉంటారు. వాళ్ళు మీకు సంబంధించినటువంటి బాగోగులను చూసుకుంటారు. అది లోకం కోసం, లోకంలో ఉన్నటువంటి అగ్నులను ఉద్ధరించేందుకోసం నన్ను నేను ఉద్ధరించుకుంటూ
ఇతరులను ఉద్ధరించడం. పరమాత్మ ఎందుకు అవతరిస్తాడు అని అంటే అజ్ఞజనులను ఉద్ధరించేందుకోసం అవతరిస్తాడు. అందుకని నా ప్రయోజనం మీ సమీపంలో ఉంటే నెరవేరదు, నేను బాహ్య ప్రపంచానికి వెళ్ళాలి, నన్ను అనుమతించండి అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఉన్నారు. వీళ్లకు మళ్ళీ ఇంకా జ్ఞానోదయం అయ్యేందుకోసం ఏం చెప్తున్నాడు ఈ నరహరి అని అంటే, అమ్మా గత జన్మలో నీవు ఒక జనుల చేత ఈసడింపబడ్డ దానవై ఆత్మత్యాగం చేసుకునేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో నీ ఆత్మహత్యను ఆపినటువంటి వాడని నేను, నన్ను మర్చిపోయినావా నీవు అని గత జన్మలో ఆ శ్రీపాదుని యొక్క దర్శనం చేసుకున్న జ్ఞాపకం మళ్ళీ ఏర్పడ్డది. కాబట్టి నీకు నేను కుమారునిగా ఆవిర్భవించినాను, నా పైన మీరు వ్యామోహాన్ని పెట్టుకోకండి అని ఈ విధమైనటువంటి మాటలు నీటి కూడా అంటూ ఉంటే విని అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమన్నారు అంటే, కుమారా నీవు మా సమీపంలో నుండి వెళ్ళిపోయినట్టయితే ఒకవేళ మాకు సంతానం కలగకపోతే, అందుకని మేము ఒక కోరిక కోరుకుంటున్నాం. ముఖ్యంగా తల్లి ఏం కోరినది అంటే, నలుగురు కొడుకులు పుడతారు, నలుగురు సంతానం అవుతుంది అని అన్నావు కాబట్టి ఆ సంతానం అయిన తర్వాత నీవు నిశ్చింతగా ఇంటి నుండి సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళవచ్చు అనేటువంటి మాట ఉన్నది. ఆ మాటను నీవు ఊరుకోక, నేను ఈ విధంగా కోరినప్పటికీ కూడా నీవు బలవంతాన వెళ్తాను అనంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, మరణిస్తాను అని తల్లి అన్నది. అప్పుడు తల్లి యొక్క ఈ మాటలను విని నరహరి కుమారుడు ఏం చేసినాడు అంటే, తప్పకుండా నేను ఉంటానులే అని పాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయ భగవానికి జయ, గౌరీ శంకర భగవానికి జయ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఒకనాడు ఏం చేసినది తల్లి అని అంటే, ఆ పిల్లవాడిని అని వేదం చెప్పినది. ఈ 3 రుణాలు తీరాలి అని అంటే 3 కార్యాలను ఆచరించాలి. రుణము, పితృరుణము. దేవరుణము అని అంటే యజ్ఞాల ద్వారా తొలగిపోతుంది. అది యజ్ఞాలను ఆచరిస్తే దేవరుణం తొలగిపోతుంది. ఋషి రుణము అనేటువంటిది ఏది గలదో అది ఎట్లా తొలగిపోతుంది అంటే వేదాలను అధ్యయనం చేయడం వల్ల ఋషి రుణం తొలగిపోతుంది. పితృరుణం ఎట్లా తొలగిపోతుంది అంటే 3 రుణాలను తొలగించుకోక సన్యాసాన్ని స్వీకరించినట్టయితే ప్రయోజనం లేదురా అన్నది. శాస్త్రంలో ఒక చోట ఈ మాట కూడా చెప్పబడ్డది, రుణాని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేతు. 3 రుణాలను తీర్చుకున్న తర్వాత మనస్సును మోక్షం యందు లగ్నం చేయాలి. ఒకవేళ అనే ఈ మాటనంటే దానికి చక్కగా సమాధానం చెప్పినాడు. ఈ 3 రుణాలు ఉంటాయి, ఈ 3 రుణాలను తీర్చుకున్న వాడికి మాత్రమే జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందే అధికారం అనేటువంటి మాట ఎవరి విషయంలో అంటే అజ్ఞాని విషయంలోనమ్మాది. ఎవడైతే పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యాలతో కూడుకోనున్నాడో వాని గురించి వేదం ఈ మాట చెప్పలేదు. అటువంటి వాడు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఏ పూట వైరాగ్యం వస్తుందో ఆ పూటనే తప్పకుండా అటువంటి వాడి సంతానాన్ని ఇల్లును వదిలిపెట్టి అన్నిటి యందుండేటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి వాడు సన్యసించాలి అనేటువంటి మాట చెప్పినదమ్మా వేదము. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. అందుకని పుట్టుకతోనే వైరాగ్యం జ్ఞానం కలిగి ఉన్నటువంటి నాగోటి వాడని ఉద్దేశించి చెప్పినటువంటి మాట కాదు ఇత్యాది సంభాషణ చేస్తూ ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా గర్భం అయిన తర్వాత ప్రసవించినది 10వ మాసంలో 2 కవల పిల్లలు పుట్టినారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఆయన వెళ్ళిపోవడానికి నిశ్చయం చేశాడమ్మా. పిల్లలు పుట్టేంత వరకు ఉంటాను అన్నాను, 2 పుట్టినారు, ఇంకా 2 పుట్టాలి కదా అంటే ఇక నన్ను నీవు బంధించకు, నేను ఇక్కడికే చాలా సమయాన్ని నీ సమీపంలో వెచ్చించినాను, నేను
ప్రయాణమై వెళుతాను అని అంటే అప్పుడు ఆమె వెళ్ళే సమయంలో నీవు ఏ జ్ఞానముతో కూడుకోనున్నావో, ఏ వైరాగ్యంతో కూడుకోనున్నావో అటువంటి జ్ఞాన వైరాగ్యాలు నాకు కలిగేట్టుగా ఉపదేశం చేసి పోరా అన్నది. కపిలుడు దేవహూతికి తన తల్లికి ఏ విధంగా జ్ఞానాన్ని ఉపదేశం చేసినాడో అదేవిధంగా ఈ నరహరి కూడా తన తల్లి అయినటువంటి అంబాభవానికి పరమ అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని చేసినాడు. గురు చరిత్రలో ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టమై ఉన్నది, అధ్యాయంగా ఉన్నది. ఏమంటూ ఉన్నాడు అంటే తల్లితో, అమ్మా, భౌతికమైనటువంటి ఏ శరీరాలున్నాయో, శరీరాల్లో అనుభవించేటువంటి ఏ వైభోగాలున్నాయో ఇవన్నీ శాశ్వతాలు అని అనుకోవడానికి వీల్లేదు. లోకంలో మరణం లేనివాడంటూ ఎవ్వడూ కూడా ఉండడు. మృత్యుదేవత అనేటువంటిది ఏది గలదో ఎప్పుడు పుట్టినటువంటి జీవుణ్ణి వెంటాడుతూనే ఉంటుందమ్మా. యువకుడు కానీ వృద్ధుడు కానీ ఈ శరీరము ఎప్పుడు వీడిలో ఉన్నటువంటి జీవాన్ని ఎప్పుడు తీసుకుపోదునా అని మన వెంటాడుతూనే ఉంటుంది. మనిషి వెంట నీడవలే మృత్యు అనేటువంటిది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ప్రతినిత్యము మన వెంట మృత్యు ఉంటూనే ఉంటుంది. అందుకని నిరంతరము ధర్మాన్ని ఆచరిస్తూనే ఉండాలి తల్లి. ఒకవేళ మనకెవరైనా అప్పిచ్చినారనుకోండి, ఆ అప్పిచ్చిన వాడు ఎప్పుడూ మన అప్పు తీర్చుకోవడానికి మన వెంటబడుతూ ఉంటాడు. ఎట్లానో ఆ యమధర్మరాజు కూడా మన వెంట పడుతూనే ఉంటాడు. జీవితకాలాన్ని లెక్క పెట్టుకుంటూ వారం రోజుల తర్వాత నీ దగ్గర తీసుకున్న అప్పునిస్తానయ్యా అని మనం అప్పు తీసుకున్న వాడికి చెప్పినాం అనుకోండి, ఆ వారం రోజులు ఎప్పుడు వస్తాయా అని తెల్లవారితే 6 రోజులు, 5 రోజులు, 4, 3, 2, 1 అని లెక్క పెడుతూ ఉన్నట్టుగా అప్పిచ్చిన వాడు యమధర్మరాజు కూడా అట్లా లెక్క పెడుతూ ఒక్క క్షణము కూడా వెనక ముందుడు కాకుండా ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాన్ని తీసుకుని పోతాడమ్మా. ఈ శరీరము భార్యాబిడ్డలు, గృహము, ధనము మొదలైనటువంటివే శాశ్వతమైనటువంటి భావాన్ని పొంది ఆనందాన్ని అనుభవించడం కోసం వచ్చినది కాదమ్మా. ఇవన్నీ అశాశ్వతమైనటువంటి భావాన్ని పొంది ప్రధానమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో వాడొక్కడే శాశ్వతుడైన వాడు అని భావించి పరమాత్మయందు మనస్సును, ఇంద్రియాలను లగ్నం చేసి సంసారం ఎందుండేటువంటి అభిమానాన్ని, ప్రేమను వదిలిపెట్టి పరమాత్మను సర్వదా ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ వచ్చినటువంటి దేహానికి సార్థక్యమైనటువంటిది ఏర్పడుతుందమ్మా. మృత్యువును జయించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరుగాకలేరు. అంతేకాకుండా కలియుగంలో మానవునికి ఉండేటువంటి ఆయుష్యం ఎంత అంటే 100 సంవత్సరాల ఆయుష్యం. ఈ 100 సంవత్సరాల ఆయుష్యంలో 50 సంవత్సరాలు నిద్రకు పోతుంది, బాల్యంలో కొంతకాలం పోతుంది, యవ్వనంలో కొంతకాలం పోతుంది. లెక్కదీసి ఈ 100 సంవత్సరాల ఆలోచన చేసి చూసినట్టయితే సుఖం అనేటువంటిది ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేదమ్మా. అందుకని మానవుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు నీకు అవకాశం దొరికినదో, ఎప్పుడు నీవు ఆరోగ్యవంతుడవై ఉన్నావో అప్పుడే ధర్మాన్ని ఆచరించాలి. ముసలితనం వచ్చిన తర్వాత నేను ధర్మాన్ని ఆచరిస్తాను, సత్సంగాలకు వెళుతాను, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటాను, ఇప్పుడే యువకునిగా ఉన్నప్పుడు అవన్నీ తెలుసుకోవలసినటువంటి అవసరం నాకు లేదు అనే మాటను పక్కన పెట్టాలి. ఎప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు నీ అధీనంలో ఉన్నాయో అప్పుడు ధర్మానికి సంబంధించినటువంటి ఆచరణ చేయడం శ్రేష్టమైనటువంటిది ఉంటుందమ్మా. ఆత్మ అనేటువంటిది శాశ్వతము, శరీరం అనేటువంటిది అశాశ్వతం అనేటువంటి భావాన్ని పొందాలి. విషయాల వలన వచ్చేటువంటి ఏ సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా అనిత్యం లేనటువంటి సుఖాలుగా భావించాలి అని ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి ఆ వైరాగ్యాన్ని కలిగించేటువంటి మాటలన్నిటి కూడా చెప్పి ఆ తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై, అనుమతిని స్వీకరించినటువంటి వాడై
ఆ, జోలె వేసుకొని 8 సంవత్సరాల పిల్లవాడు ఇంటి నుండి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. వైరాగ్య సంపన్నుడి. గ్రామంలో ఉన్నటువంటి ఏ పెద్దలు ఉన్నారో, ఏ మహాత్ములు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ తల్లిదండ్రులు పిచ్చివాళ్ళ, ఇంత చిన్నతనంలో ఉన్నటువంటి పిల్లవాడిని నేను వైరాగ్యంతో సన్యాసాన్ని స్వీకరిస్తాను అని ఆ మాట అనగానే పిల్లవాడిని వదిలిపెడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత భయంకరమైనటువంటి కాలం దాపురించినది అని అందరూ అనేక రకాలైనటువంటి మాటలు అనుకుంటూ ఉండగా, అందరి మాటలు వినుకుంటూ ఎవరు ఏ విధంగా అనుకుంటే నాకేమిటి, నా నిర్ణయం నాది అనేటువంటి భావాన్ని పొంది ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి వాడి ఆ నరహరి ఇల్లును వదిలిపెట్టి ఇంటిపైన ఉండే అభిమానాన్ని, తల్లిదండ్రుల పైన ఉండే అభిమానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు తల్లిదండ్రులు కళ్ళ వెంబడి అశ్రుధారాలు తీసుకుంటూ ఉంటే చెప్పినాడు, హే తల్లిదండ్రులారా, నా శరీరానికి మీరు జన్మనిచ్చినారు కాబట్టి మీతో నేను మళ్ళీ తప్పకుండా కలుస్తాను. 30 సంవత్సరాల తర్వాత నా దర్శనం అవుతుంది మీకు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈలోపు మీకు సంబంధించినటువంటి సంతానము, పిల్లలు పెరగడము, వాళ్లకు సంబంధించిన వివాహాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నేను తీర్థయాత్రాటన చేసి ఈ భూమండలాన్నంతా కూడా ఒక్కసారి సంచారం చేసి వస్తాను, సన్యాసాన్ని స్వీకరిస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు. సరాసరి అనేక అరణ్యాలు దాటుతూ పరమపావనమైనటువంటి ఉత్తర దేశంలో ఉత్తర వాహినిగా ప్రవహించేటువంటి కాశీ క్షేత్రానికి వెళ్ళినాడు. కాశీ విశ్వనాథ భగవానికి జై. కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ కాశీ క్షేత్రంలో మణికర్ణికలో స్నానం చేసినటువంటి వాడి, గంగలో ప్రతిరోజు స్నానం చేస్తూ విశ్వనాథుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి వాడి పరమపావనమైనటువంటి ఒక యోగ్యమైనటువంటి స్థలాన్ని ఎన్నుకొని ఆ స్థలంలో కూర్చొని ప్రాణాయామ సాధన చేస్తూ ఉండేవాడు. అనేక సంవత్సరాల నుండి సాధనలు చేసేటువంటి మహాత్ములు కాశీక్షేత్రంలో ఈనాటి వరకు కూడా మనకు గోచరిస్తూ ఉంటారు. ఎంతోమంది పండితులు ఉంటారు, సాధకులు ఉంటారు, పామరులు ఉంటారు, భక్తులు ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. గంగా తీరంలో ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లవాడు కౌపీనాన్ని మాత్రమే ధరించి ప్రాణాయామ సాధన చేస్తున్నటువంటి నన్ను చూసిన తర్వాత, ఆయనలో ఉన్నటువంటి తేజస్సును చూసిన తర్వాత పెద్ద పెద్ద వయస్సు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఆయన సమీపానికి వెళ్ళి నమస్కారం చేయాలి అని అనిపించేది. మొన్న కూడా ఒక మాట చెప్పుకున్నాము సందర్భంలో, కొంతమందిని చూడగానే వాడు చిన్నవాడా పెద్దవాడా అని అనిపించదు, 2 చేతులు జోడించి వాడికి నమస్కారం చేయాలి అని అనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి సాధన, అతనిలో ఉన్నటువంటి తేజస్సు మనకు ఆ విధమైనటువంటి అహంకారాన్ని దూరం చేస్తుంది. వాడికి నమస్కారం చేయాలి అని అనిపించేట్టుగా చేస్తుంది. కాశీలో ఉన్నటువంటి గొప్ప గొప్పనటువంటి సాధకులంతా కూడా ఆయన సమీపానికి వచ్చి ఈ విధంగా నమస్కరిస్తూ ఉన్నా, ఇంతమంది నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు, నేను చాలా గొప్పవాణ్ణి నాను అనేటువంటి అహంకారం ఉండేది కాదు నరహరిలో. కొన్నాళ్లకు ఈ సత్పురుషులతో, సాధువులతో ఆయనకు సాంగత్యం ఏర్పడ్డది. ఒకనాడు మహాత్ములైనటువంటి సత్పురుషులు, సాధు పురుషులంతా కూడా ఆ నరహరి సమీపానికి వచ్చి ఆయనతో ఏమంటూ ఉన్నారు అంటే, హే మహాత్మా, అనేక రోజుల నుండి మేము ఈ కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేస్తూ విశ్వనాథుని యొక్క దర్శనం చేసుకుంటూ సత్సంగాలు చేస్తూ సాధనాన్ని చేస్తూ ఉన్నప్పటికీ ఇంత చిన్న వయసులో నీవు చేసేటువంటి సాధన ముందు మా సాధన అన్నీ కూడా బలాదూరైపోతున్నాయి. నీ సాధన చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం, అంత గొప్పగా నీవు సాధన చేస్తూ ఉన్నావు. ఇప్పుడు మా కోరిక ఏమిటి అని అంటే, తరతరాల నుండి మన భారతదేశంలో వైదిక సంస్కృతి అనేటువంటిది చాలా గొప్పగా పరిఢవిల్లుతున్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు అనేటువంటి 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ ధర్మాలను పాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు అనేటువంటి 4 ఆశ్రమాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయా ఆశ్రమాలకు సంబంధించిన ధర్మాలను పాటిస్తూ ఉన్నారు. కానీ బ్రహ్మచర్య ధర్మాలను పాటించే బ్రహ్మచారులు కనబడుతూ ఉన్నారు ఈనాటి కాలంలో.
గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత గృహస్థ ధర్మాలను పాటించేటువంటి గృహస్థులు కనబడుతున్నారు. అక్కడో ఇక్కడో వానప్రస్థులు ఉంటే ఉండవచ్చును, కానీ సన్యాస ధర్మము ఎంత గొప్పనైనటువంటిదో శాస్త్రాల్లో మనం చదివినాము. అది కాలాంతరంలో ఆ సన్యాస ధర్మాలనేటువంటి తూచా తప్పకుండా పాటించిన వాడు ఎవడు కూడా లేకుండా పోతున్న తరుణంలో మన భారతదేశంలో సన్యాస పంథ, సన్యాస మార్గము ఇది, సన్యాసులు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఈ విధంగా ఉంటాయి అని జగత్తులో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా తెలియపరచడానికి ఆ కైలాసాధీశుడైనటువంటి శంకరుడే జగద్గురు శంకరాచార్యుల వారి అవతారంలో వచ్చి సన్యాస ధర్మాలు ఈ విధంగా ఉండాలి అని మనకు ప్రతిపాదించినారు. ఎప్పుడైతే వారు బౌద్ధ జైన కాపాలిక మొదలైనటువంటి అవైదిక మతాలన్నింటినీ కూడా ఖండించి హిమాలయాల్లో అంతర్ధానమైపోయినారో మళ్ళీ సన్యాస ధర్మాలు అనేటువంటివన్నీ కూడా మరుగున పడిపోయి ఉన్నాయి. అందుకని వైదికమైనటువంటి సన్యాస ధర్మాలు ఏ జగద్గురు శంకరాచార్యుల వారు లోకంలో ప్రఖ్యాతిని కలిగించేట్టుగా చేసినారో మళ్ళీ ఆ సనాతనమైనటువంటి ధర్మ సంస్కృతిని మీరే పునరుద్ధరించాలి అని కాశీక్షేత్రంలో ఉన్నటువంటి సత్పురుషులంతా కూడా ఆ నరహరిని సవినయంగా ప్రార్థన చేసినారు. చేయగానే ఆయన కూడా సన్యాసాన్ని స్వీకరించాలనే కోరిక ఉన్నది. తల్లిదండ్రుల యొక్క అనుమతి కూడా అయినది. సాధన కూడా చక్కగా జరుగుతూ ఉన్నది ఇక్కడ. అందుకని ఇంతమంది కోరికను ఎందుకు కాదనాలి అని శంకరాచార్యుల వారి యొక్క పరంపరను ఉద్ధరించే నిమిత్తమై ఈ వచ్చినటువంటి మహాత్ములందరిలోకెల్లా పెద్దవాడైనటువంటి అనేక సంవత్సరాల నుండి సన్యాసాన్ని స్వీకరించి సన్యాస ధర్మాలు పాటిస్తున్నటువంటి కృష్ణ సరస్వతి అనేటువంటి పేరు గల గురువు గారి దగ్గర విధిపూర్వకముగా దండగ్రహణం చేసి సన్యాసిగా మారిపోయినాడు. ఆ సమయంలో నరహరి అనేటువంటి పేరు గల ఈ పిల్లవానికి దీక్షానామాన్ని ఇచ్చినాడు. ఆ గురువు గారి సంప్రదాయంలో, పరంపరా సంప్రదాయంలో సరస్వతి అనేటువంటిది వస్తుంది. అందుకని నరసింహ సరస్వతి అనేటువంటి నామాన్ని, దీక్షానామాన్ని పెట్టినారు. నరసింహ సరస్వతి భగవానికి జై. అప్పుడు నామధారకుడు ఒక ప్రశ్న వేసినాడు సిద్ధపురుషుణ్ణి. గురువై ఉండి భక్తులను అనుగ్రహించే లక్షణం కలిగినటువంటి వాడై ఉండి పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉన్నటువంటి ఇతను ఎందుకయ్యా ఒక గురువును ఆశ్రయించాలి? ఆయనే గురువు కదా, ఇంకో గురువును ఆశ్రయించాల్సిన అవసరమేమున్నది అనే ప్రశ్న వేస్తే అప్పుడు ఆ సిద్ధపురుషుడు చెప్తున్నాడు, రే నాయన, వేదం ఏం చెప్పినది అంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే తస్మాత్ స గురుమేవాధిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. కృష్ణ పరమాత్మ చెప్పినాడు అర్జునుడితో, హే అర్జున, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, గురువు సమీపానికి వెళ్ళి దీర్ఘదండ ప్రణామం చేయి. ప్రణిపాతం అనే పదానికి అర్థం ఏమిటి అంటే దీర్ఘదండ ప్రణామాన్ని చేసి పరిప్రశ్న చేయవాళ్ళను వినయ విధేయతలతో ఈ జగత్ ఏమిటి, ఈ సంసారం ఏమిటి, పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి అనే ఈ ప్రశ్నలు వేసినట్టయితే అప్పుడు నీ వినయ విధేయతలను చూసి సంతోషపడి ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః, తత్వదర్శులైనటువంటి ఏ జ్ఞానులు ఉన్నారో వాళ్ళంతా కూడా నీకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారా అని కృష్ణుడే అర్జునుడికి చెప్పినాడు. కృష్ణుడిగా అవతరించిన నారాయణమూర్తి సాందీపని అనేటువంటి పేరుల గురువు సమీపానికి వెళ్ళినాడు. రామునిగా అవతరించినటువంటి నారాయణమూర్తి వశిష్ఠుల వారిని గురువుగా చేసుకున్నాడు. అందుకని గురువు లేకుండా, గురువు యొక్క చరణారవిందాలయందు భక్తి లేకుండా ఏ మానవుడు కూడా ఉద్ధరింపబడడు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి నిమిత్త మాత్రముగా ఒక గురువుని ఎన్నుకోవాలి. అందుకని శ్రీ నరహరి కృష్ణ సరస్వతి అనేటువంటి పేరు గల ఆ మహాత్ముడిని గురువుగా ఎన్నుకున్నాడయ్యా. ఆనాటి నుండి మొదలుకొని
ఇతనిని నరసింహ సరస్వతి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. గురువు యొక్క పరంపర చాలా శ్రేష్టమైనది అని ఆ గురు పరంపర అంతా కూడా చెప్పినారు. మొట్టమొదట ఆది గురువు శంకరుడు, ఆ తర్వాత నారాయణమూర్తి, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, ఆ తర్వాత వశిష్ఠుడు, ఆ తర్వాత శుకుడు పరాశరుడు, ఆ తర్వాత వ్యాసుడు, ఆ తర్వాత శుకదేవుడు, వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ, పరాశరుడు, పరాశరుని కుమారుడు వ్యాసుడు, వ్యాసుని తర్వాత గౌడపావుడు, గౌడపావుని తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారి తర్వాత శంకరాచార్యుల వారు. ఇక్కడి దాకా శంకరుల యొక్క పరంపర చెప్పి ఆ తర్వాత బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థులు, నరసింహ తీర్థులు, విద్యారణ్యులు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి, ఈ కృష్ణ సరస్వతి స్వామి కరకమలముల నుండి బయలుదేరినటువంటి వాడే నరసింహ సరస్వతి. సిద్ధాంత అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. నిజానికి గురువు తాను స్వయంగానే పవిత్రుడైనప్పటికీ కూడా అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ ఏం చేసినాడు, బదరికాశ్రమానికి చేరినాడు. ఆ తర్వాత మేరు పర్వతాల నుండి ప్రదక్షిణం చేస్తూ సర్వక్షేత్రాలను దర్శనం చేసినాడు. ప్రయాగ వరకు తటాక యాత్రను చేసినాడు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి లీలలు చేసినాడు. ఆయన ఈ భారతదేశానంతా కూడా సంచారం చేస్తూ ఉన్నటువంటి వాడై అని నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క సన్యాస గ్రహణానికి సంబంధించినటువంటి కథామృతాన్ని వినిపించగా వింటూ ఉన్నటువంటి నామధారకుడు ఈ కథను వింటూ ఇంకా తృప్తిని పొందక ఆ తరువాత జరిగినటువంటి వృత్తాంతం ఏమిటో వినాలని కుతూహలంతో ఉన్నాను, చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు సిద్ధపురుషుడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి సంబంధించిన అనేక లీలలతో కూడుకున్నటువంటి కథలను వినిపిస్తూ ఉన్నాడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఆకలితో ఉన్నటువంటి వానికి పంచభక్ష పరమాన్నం దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో, దాహంతో ఉన్నటువంటి వానికి చల్లటి నీళ్లు దొరకడం వలన వాడు ఎంత సంతోషాన్ని పొందుతాడో, గురువుకు సంబంధించినటువంటి కథను వినాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి నాకు చెప్పేటువంటి దైవంగా భావించేటువంటి నీవు దొరికినావు. నిజంగా నా జీవితం ధన్యమైనది. ఆ గురు కృపా కటాక్షాలు నాపైన కురిసేట్టుగా ఆ కథను నాకు వివరించి చెప్పవయ్యా, అనుగ్రహించి చెప్పవయ్యా అని ప్రార్థన చేసినాడు. ఆ గురువు అనేక సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత కాశీక్షేత్రం నుండి ప్రయాగకు వెళ్ళినాడు. ఆ తర్వాత క్షేత్రాలు తిరుగుతూ ఉన్న కొద్దీ దూరాత్ గంధోవాతి అన్నట్టుగా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము దశదిక్కులా వ్యాపిస్తూ ఉన్నది. నరసింహ సరస్వతి స్వామి ఎందరో ఆయనకు శిష్యులవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళలో ముఖ్యులైనటువంటి వాళ్ళ పేర్లను చెప్తాను వినవయ్యా. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనేటువంటి పేరు గలవాడు. దానిలో సిద్ధుడు అనేటువంటి పేరు గలవాడేవాడు నేనే, ఆయన యొక్క శిష్యుడిని. ఏ నరసింహ సరస్వతి స్వామి వారికి సంబంధించిన కథను నామధారకుడు అయినటువంటి నీకు బోధిస్తూ ఉన్నాను. ఆ సిద్ధుడు నేనే, ఆ ఏడుగురిలో ఒకడిని. ఈ విధంగా ఆ నరసింహ సరస్వతి స్వామి వారి శిష్యులలోని తన పరిచయాన్ని చేసుకున్న తర్వాత చెప్పడం ప్రారంభించినాడు. పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైనటువంటి ఏ కారంజీ క్షేత్రం గలదో అక్కడికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని చేసినాడు. అక్కడ ఉన్నటువంటి తోబుట్టువులు, తల్లిదండ్రులు కూడా ఈయన రాక కోసం ఎదురు చూస్తూ చింతిస్తూ ఉన్నారు, స్మరణ చేస్తూ ఉన్నారు. మా అన్నయ్య వస్తే బాగుండును అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మాట ఇచ్చినాడు, కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రయాణమై కారంజీ క్షేత్రానికి చేరుకున్నాడు. అందరూ చాలా సంతోషపడ్డారు. 20-30 సంవత్సరాల క్రితం పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు బయలుదేరి వెళ్ళిపోయినాడు. 7-8 సంవత్సరాల వయసులో ఇప్పుడు
పండినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడి, అనుభవముతో కూడుకున్నటువంటి జ్ఞాని, అనేక లీలలను ప్రదర్శింపజేసేవాడు మళ్ళీ మన గ్రామానికి వచ్చినాడనే విషయాన్ని తెలుసుకొని, ఆ అగ్రహారంలో ఉన్నటువంటి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో సన్యాసి అయినటువంటి ఈయనను అందరూ మా ఇంటికి భిక్షకు రావాలి అంటే మా ఇంటికి భిక్షకు రావాలి అని ఆహ్వానం చేసినారు. అందరికీ నేను వస్తాను అని మాట ఇచ్చినాడు. అందరూ 12 గంటలకే భిక్ష వేస్తాము అన్నారు. అప్పుడు ఆయన ఏం చేసినాడో తెలుసిన, అందరి ఇళ్లలోకి 12 గంటలకే భిక్ష తీసుకోవడానికి అన్ని శరీరాలను ధరించినటువంటి వాడే వెళ్ళి అందరినీ సంతోషపరిచినాడయ్యా. పరమాత్మ యొక్క స్వరూపమే గనక కాకపోయినట్టయితే ఈ లీల ఒక మానవుడు చేసేటువంటి లీలలేనా ఆలోచించవయ్యా. ఈ విధంగా ఆయన యొక్క లీలలను ప్రదర్శింపజేసినాడు. ఒకనాడు తల్లిదండ్రులకు శ్రీపాద రూపంలోనే మళ్ళీ దర్శనాన్ని ఇచ్చినటువంటి వాడి, మీ కోరిక సార్థకమైనది అని చెప్పుతూ ఉండగా విని తల్లిదండ్రులు ఏమన్నారు అంటే, ఆయన మాధవుడను అంబాభవాని అనేటువంటి మా దంపతులకు నీవు కొడుకుగా పుట్టినావు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అనేటువంటి న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ఎవని ఉద్ధారాన్ని వాడు చేసుకోవాలి. అందుకని ప్రతివాడు నేనెట్లా ఉద్ధరింపబడాలి, తన ఉద్ధారం కోసం తాను ప్రయత్నం చేయాలి అని గీతాచార్యుడు చెప్పినాడు భగవద్గీతలో. నీ ఉద్ధారాన్ని చేసుకోవడానికి నీవు సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోయినావు, కానీ మా ఉద్ధారం ఎట్లా జరగాలి అని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నరసింహ సరస్వతిని అడిగితే నవ్వి ఒక మాటను అన్నాడు. ఓ తల్లిదండ్రులారా, సర్వజ్ఞుడైనటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి భావము కలిగిన ఒక వ్యక్తి ఏ ఇంటిలో సన్యాసాన్ని స్వీకరిస్తాడో ఆ ఇంటికి సంబంధించిన 42 తరాల వరకు అందరూ ముక్తులవుతారు. ఇందులో సందేహించే అవసరం లేదు. అందుకని ప్రత్యేకించి మీరు ఏ సాధన చేయాలి అనేటువంటిది అవసరం లేకుండానే మీ ఇంటిలో సన్యాసాన్ని స్వీకరించినటువంటి వాడిని నేను అవతరించినాను కాబట్టి మా ఉద్ధారం ఎట్లా అనేటువంటి బాధను మీరు పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఈ సమాధానాన్ని చెప్పినాడు. ఆ తర్వాత ఇతనిలో ఉన్నటువంటి దైవీ శక్తిని, ఇది సామాన్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తి కాదు, ఇదొక అద్భుతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి జ్ఞాన సంపద ఇందులో ఉన్నది. ఇది మనమంతా కూడా చర్మచక్షువులతో ఒక శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము, కానీ ఈయన ఒక అద్భుతమైనటువంటి జ్ఞానపుంజము అని భావించి ఈ పూర్వాశ్రమంలోని నరసింహ సరస్వతి పూర్వాశ్రమంలోని చెల్లెలు, ఆమె రత్న అనేటువంటి పేరు గల అమ్మాయి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, నాకు కూడా ఈ సంసార తాపత్రయాలు తొలగిపోయేటట్టుగా అనుగ్రహాన్ని ఏదైనా ఒక ఉపాయాన్ని సూచించండి అని అడిగినది. అడిగితే అప్పుడు ఆమెతో ఏం చెప్పినాడు అంటే, సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళి సాధన చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆడవాళ్ళు, స్త్రీ జన్మించిన తర్వాత ఆమె వివాహం చేసుకున్నది అని అన్న తర్వాత ఎవరిని వివాహం చేసుకున్నదో ఆ భర్తను దైవముగా చూసుకుంటూ గురువు కన్నా అధికమైనటువంటి ప్రేమానురాగాలతో కూడుకోనున్నావు అంటే అదే గొప్పైనటువంటి సాధన. నీ అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తపస్సులు చేయవలసిన అవసరం లేదు. వివాహం చేసుకున్నటువంటి భర్తను నీవు శుశ్రూష చేస్తూ అతని యందు సర్వతీర్థాలు క్షేత్రాలు ఉన్నట్టుగా భావిస్తూ పతివ్రతా ధర్మాలను పాటించు, అదే నీకు శ్రేయస్సునిస్తుంది అని సమాధానం చెప్పినాడు. అక్కడికి ఆగక ఆ రత్న పూర్వాశ్రమం చెల్లెలు నరసింహ సరస్వతిని ఏమడిగినది అంటే, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తమరికి తెలుసును కాబట్టి నాకు సంబంధించిన భవిష్యత్తు జీవితం ఎట్లా ఉంటుందో నన్ను అనుగ్రహించి చెప్పు అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నిజానికి ఇటువంటివన్నీ కూడా మహాత్ముల సమీపంలో అడగకూడదు. మహాత్ములకు సంబంధించినటువంటి దృష్టి మనపైన ప్రసరింపబడితే చాలు మనం ఉద్ధరింపబడతామనే భావంతో ఉండాలి తప్ప
నా భవిష్యత్ ఒక జ్యోతిష్కులను లేకపోతే ఆ హస్త సాముద్రిక శాస్త్రం చెప్పేవాళ్ళను అడిగినట్టుగా మహాత్ములను అడగడానికి వీళ్ళు అడిగినారు కాబట్టి చెప్పకుండా ఉండరు. ఆయన ఉన్నట్టుగా చెప్పినాడు. ఏమన్నాడు అని అంటే, మహాత్ముల సమీపానికి వెళితే వాళ్ళ వలన ధర్మాలను గురించి వినాలి, జ్ఞానానికి సంబంధించినటువంటి సాధనా మార్గాలు ఏమైనా చెప్పితే వినాలి, శుశ్రూష చేయాలి తప్ప వ్యర్థమైనటువంటి కాలాన్ని గడపకూడదు మహాత్ముల సమీపంలో. గురు చరిత్ర మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. అప్పుడు నరసింహ సరస్వతి స్వామి వారు ఏమన్నారు అంటే, అనతి కాలంలో నీకు భయంకరమైనటువంటి కుష్ఠరోగం రాబోతున్నది. నీ భర్త నిన్ను వదిలిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోతాడు అనే మాటను చెప్పినాడు. చెప్పగానే ఓ అని ఏడుస్తూ బాధపడుతూ ఆయన పాదాలను ఆశ్రయించినది. కారణం ఏమిటి అని ప్రశ్న వేసినది. అంటే అప్పుడు నరసింహ సరస్వతి సర్వజ్ఞుడు కాబట్టి పూర్వాశ్రమం చెల్లెలతో ఏమంటూ ఉన్నాడు అంటే, పాపం చేసిన తర్వాత ఆ పాపానికి తగ్గ దుఃఖాన్ని అనుభవించి తీరవలసిందేనే. నీకు కుష్ఠరోగం రావడానికి, నీ భర్త నిన్ను వదిలిపెట్టడానికి 2 కారణాలు నీ జన్మాంతరంలో చేసినటువంటి పాపాలను నేను నీకు తెలియజేస్తున్నాను అని చెప్పుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, గత జన్మలో నీవు నీ ఇంటికి వచ్చినటువంటి ఒక ఆవును కాలితో తన్నినావు. ఇంటికి వచ్చిన ఆవును పోషించాలి, ఆవుకు గంగడోలు నిమరాలి, నీకు చేతనైతే దానికి పచ్చిగడ్డి వేయాలి, ఆహారాన్ని పెట్టాలి. కానీ ఆవును నీవు నిర్దాక్షిణ్యంగా కాలుతో తన్నినావు కాబట్టి కుష్ఠరోగం వస్తుంది. రెండవది, ఇంటి పక్కలో ఉన్నటువంటి వాళ్ళ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వియోగాన్ని కలిగింపజేసినావు. అందుకని ఈ జన్మలో నీ భర్త నిన్ను వదిలిపెట్టి సన్యాసాన్ని స్వీకరించబోతున్నాడు అంటే ఏడుస్తున్నటువంటి ఆ చెల్లెలతో ఏమన్నాడు అంటే, జరగవలసింది ఎవడు కూడా ఆపే పరిస్థితి ఉండదు. అందుకని ఈ పరిస్థితి అంతా కూడా నీకు వార్ధక్యంలో కలుగుతుంది. అంతవరకు సంసారం చక్కగానే సాగుతుంది. ఆ సమయంలో కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ మా దర్శనం నీకు అవుతుంది, నీకంతా కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు, నీకున్నటువంటి ఈ కుష్ఠరోగం మొదలైనటువంటివి తొలగించుకోవాలి అంటే నీవు ఒక క్షేత్రానికి వెళ్ళినట్టయితే అక్కడ తప్పకుండా నీకు మేలు జరుగుతుంది అని ఆ క్షేత్రాన్ని గురించి సూచన చేసినాడు. అక్కడి నుండి ప్రయాణమైనటువంటి వాడై అనేక తీర్థాలు సంచారం చేస్తూ పాప వినాశ క్షేత్రానికి వెళ్ళినాడు. భీమ అమరజానది సంగమం దగ్గర ఉన్నటువంటి గంధర్వపురంలో సంచారం చేసినాడు. ఆ తర్వాత నాసికా క్షేత్రానికి చేరుకున్నాడు. ఏ నాసికా క్షేత్రంలోనైతే గోదావరి దేవి యొక్క ఉత్పత్తి జరిగినదో అనే ఈ కథను చెప్పగానే విని నామధారకుడు ఏమంటూ ఉన్నాడు అంటే, గోదావరి తీరానికి ఎందుకు వచ్చినాడు, గోదావరి యొక్క మహిమ ఏమిటి, ఇదివరకు గోకర్ణాన్ని గురించి అడిగినట్టుగా గోదావరి ప్రాశస్త్యం ఏమిటో దాని గురించి వివరించి చెప్పవేయాలంటే గోదావరి వైశిష్ట్యాన్ని గురించి చెప్పడం ప్రారంభించినాడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవ దత్త. పూర్వకాలంలో ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నదీ తీరాల్లో ఉంటూ ఆశ్రమాల్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే, మనము ఈనాడు కుటుంబ వ్యవస్థను ఏ విధంగా నడుపుకుంటూ వెళుతూ ఉన్నామో, కందిపప్పు ఉంటుంది, 100-200 కిలోల బియ్యం ఉంటాయి, నిశ్చింతగా ఒక నెల రోజులు 2 నెలల వరకు ఆ నిలుకడగా ఉంచుకున్నటువంటి పదార్థాలతో మనం జీవనాన్ని కొనసాగిస్తాం. కానీ ఆశ్రమాల్లో అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ప్రొద్దటి పూట వడ్ల గింజలు చల్లి అనుష్ఠానం పైన కూర్చొని మధ్యాహ్నానికల్లా అవి పండిన తర్వాత వాటన్నిటి కూడా కోసుకొచ్చుకొని వంటలు వండుకునేవాడు. ఇట్లా ఉంటుండగా ఒకనాడు అనావృష్టి ఏర్పడ్డది. 12 సంవత్సరాల అనావృష్టి కాలంలో గౌతముని ఆశ్రమం మాత్రమే సస్యశ్యామలంగా ఉండడంతో
ఋషులంతా కూడా ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు. 12 సంవత్సరాలు ఆయన వచ్చినటువంటి ఋషులకందరికీ కూడా ఆకలి దప్పులు లేకుండా చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చినాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆచరించుకున్నారు. కానీ ఋషులకందరికీ ఆయన పైన ఈర్ష్య కలిగినది. ఎట్లయినా చేసి ఈయన పైన ఒక అపవాదాన్ని మోపి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని దర్భకర్రలతో ఒక ఆవును సృష్టించి అనుష్ఠానం చేసుకునేటువంటి సమీపానికి బక్కజిక్కినటువంటి ఆవును పంపించినారు. సమీపంలో ఉన్నటువంటి దర్భకర్రను తీసి ఆ గౌతముడు ఆవు పైన వేయగానే ఆవు కింద పడి ప్రాణత్యాగం చేసినది. అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులంతా కూడా వచ్చి, నీ సమీపంలో మేము 12 ఏళ్ళు ఆహారాన్ని స్వీకరించినాము, కానీ అది శుద్ధమైన ఆహారం కాదు, గోహత్యా మహాపాపం చేసిన నీ ఆహారాన్ని తిని మేమంతా పాపాత్మలమైనాము, గోహత్యా పాపివి, గోహత్యా పాపివి అని ఆయనను నిందించినారు అనేక రకాలుగా. గోవును పూజించాలి, గోవును పోషించాలి, కానీ గోవును నిందించడం వలన, గోవును నిందించడం కాదు. ఇదివరకు కథలో మనం ఏం చెప్పుకున్నాము, నరసింహ సరస్వతి పూర్వాశ్రమంలోని చెల్లెలు గత జన్మలో ఇంటికి వచ్చినటువంటి ఆవును కాలితో తంతేనే కుష్ఠరోగం వచ్చినది. అందుకని మనకు రోగాలు నొప్పులు ఏవి రాకుండా ఉండాలి అని అంటే ఆవులను గౌరవించాలి, ఆవులను పోషించాలి, ఆవులకు గడ్డి వేయాలి. అందుకని అటువంటి పరమపావనమైనటువంటి ప్రేమగా చూసుకోవలసినటువంటి ఆవు ఉన్నదో ఆ ఆవును నీవు నిర్దాక్షిణ్యంగా ఆయుధాన్ని వేసి సంహారం చేసినావు అంటే కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ గౌతముడు అన్నాడు, నేను చేసినటువంటి ఈ పాపానికి పరిహారాన్ని చెప్పండి. పాపాన్ని చెప్పినారు, పాపానికి పరిహారం ఏమిటో చెప్పండి అంటే స్వర్గలోకంలో ఈ పాపం తొలగిపోదు. మహాతపశక్తి సంపన్నుడైనటువంటి గౌతముడు సరాసరి కైలాసానికి వెళ్ళినాడు, శివుణ్ణి ప్రార్థించినాడు, గంగాదేవిని ఇవ్వమంటే గంగాదేవిని ఇచ్చినాడు. ఆనాడు భగీరథుడు ఏ విధంగా తీసుకువచ్చినాడో గౌతముడు ఈనాడు. భగీరథుడు క్షత్రియుడు, గౌతముడు బ్రాహ్మణుడు. మన భారతదేశానికి గంగ 2 సార్లు వచ్చినది, ఈ ఇద్దరు కూడా తీసుకువచ్చినారు. వాడు కనుక ఈ ప్రయత్నం చేయకపోయినట్టయితే ఈనాడు పరమపావనమైనటువంటి గంగ ఉండేది కాదు. ఆకాశం నుండి మహావేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడైతే ఏ ఆశ్రమంలోనైతే గోవు మరణించి ఉన్నదో దానిపై నుండి ఆ నీటి ధారలు పోతూ ఉన్నాయి. ఆకాశం నుండి కైలాసం నుండి వచ్చినటువంటి ఆ గంగా జలము గౌతముని ఆశ్రమంలో మరణించి ఉన్నటువంటి గోవు పై నుండి పోయినది కాబట్టి అది గంగా అనే పేరుతో పిలవకుండా గోదావరి, గోవుకు జీవన దానం చేసినటువంటి నది. ఆనాటి నుండి మొదలుకొని దీన్ని గోదావరి. గోదావరిలో కనుక ఒకవేళ స్నానం చేసినట్టయితే వచ్చే ఫలం ఏమిటి అనంటే గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయ్యా. అంతటి పరమ పావనమైనటువంటిది ఈ గోదావరి క్షేత్రం అనే విషయాన్ని తెలుసుకొని నరసింహ సరస్వతి స్వామివారు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ తన యొక్క అనుష్ఠానాన్ని కొనసాగించినాడు. గోదావరి తీరంలో ఉంటూ ఉండగా అనేక రకాలైనటువంటి లీలలు చేసినాడు. అక్కడ జరిగినటువంటి లీలలలోని కొన్ని లీలలు నీకు నేను తెలియజేస్తాను. మా గురువు గారితో వెంట ఉంటూ ఆయన శుశ్రూష చేసినటువంటి శిష్యుడను కాబట్టి నాకు తెలిసినన్ని లీలలు మా గురువు గారికి సంబంధించినవి ఇంకెవరికి కూడా తెలియవు. నిష్పక్షపాతంతో నిష్కామనతో మా గురువు గారి యొక్క శుశ్రూషను చేసినాను నేను. శిష్యుడైన వాడు అట్లా ఉండాలి. ఒకనాడు ఏం జరిగినది, స్నానం చేయడం కోసం ఈ నదీ తీరానికి వెళ్ళగానే ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నటువంటి వాడి తట్టుకోలేక ఇక నాకు మరణమే శరణ్యము అని భావించినటువంటి వాడి ఆ గోదావరిలో ప్రాణత్యాగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చినాడు. ఒక్కసారి ఆ బ్రాహ్మణుని అడుగుదాం, ఏమయ్యా ఎందుకు నీవు ఈ విధంగా మరణించాలనుకుంటున్నావు, కడుపు నొప్పి అంతగా వేస్తూ ఉన్నదా అంటే ఆయన ఏం చెప్తాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆకలి అయితే అన్నం తింటారు,
నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా అన్నం తింటాను, కానీ అన్నం తిన్నాను అని అంటే చాలు కడుపు నొప్పి, భరించలేనటువంటి కడుపు నొప్పి నాకు వస్తుంది, భయంకరమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకుండా ఉంటాను. అందుకని నేను ఆకలైనా కానీ అన్నాన్ని తినకుండా ఉంటూ ఉంటాను, కానీ ఎన్నాళ్ళని ఉంటాను, తింటాను, తినగానే నెల రోజులకు సంబంధించినటువంటి కడుపు నొప్పి ఒకేసారి వేస్తూ ఉంటే ఇక నా ప్రాణాలు పోతూ ఉంటాయి, భరించలేనటువంటి స్థితి. అందుకని ఈయన ఏం చేసినాడు, ఈ బ్రాహ్మణుడు చావే దీనికి సరైనటువంటి పరిష్కారము అని భావించి ఆ గోదావరి, అగాధంగా ఉన్నటువంటి గోదావరిలో పెద్ద బండను కట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ గోదావరిలో పడిపోతే బండకు అది లోపలికి దిగుతుంది కాబట్టి నేను కూడా లోపల ప్రాణత్యాగం చేస్తాను, మరణిస్తాను అనే భావాన్ని పొంది బయలుదేరాడు. ఆ సమయంలో శివుణ్ణి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఏమంటూ ఉన్నాడు అంటే, హే శంకర, పూర్వజన్మలో పేదవాళ్లకు అన్నదానం చేయకపోవడం వల్ల నాకు ఈ కడుపు నొప్పి లేసినదా? కథను చెప్పుతూ కథ ద్వారా మనకు కొన్ని ధర్మాలను తెలియజేస్తాడు. వ్యాసుడు ఏ పక్కిని ఏ దాన్ని ఆశ్రయించినాడో అదే ప్రక్రియను ఆశ్రయిస్తాడు గురు చరిత్రకారుడు. పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయకపోవడం వల్ల నాకు ఈ విధమైనటువంటి దుఃఖం ఏర్పడ్డదా? ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎవరినైనా నేను ధిక్కరించినానేమో, అందుకని నాకు ఈ విధమైనటువంటి దుఃఖం ఏర్పడ్డదో ఏమో. గత జన్మలో ఏ పుణ్యాన్ని చేయకపోవడం వల్ల నాకు ఈ దుఃఖం ఏర్పడ్డదో ఏమో. అంతేకాదు, బ్రాహ్మణులకు జీవనాన్ని ఒసగకపోవడము, పశువులకు గ్రాసాన్ని ఇవ్వకపోవడము. ధనవంతులు చాలామంది ఉంటారు, కానీ గోవులకు తినడానికి ఆహారం లేదయ్యా, గోవులకు ఆహారాన్ని ఇవ్వండి, గోగ్రాసాన్ని ఇవ్వండి అని అంటే కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది ముందుకు రారు. గోగ్రాసం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాడి వంశమంతా పవిత్రమవుతుంది. అటువంటి పనిని నేనేమైనా చేయలేదేమో గత జన్మలో, అందుకని నాకు ఈనాడు కడుపు నొప్పి లేస్తున్నది. తిన్నా కానీ ఆ ఆహారం నాకు సుఖాన్ని ఇవ్వడం లేదు. నమ్మినటువంటి వాళ్ళకేమైనా ద్రోహం చేసినానో ఏమో, తల్లిదండ్రులను అవమానించినానో ఏమో. అంతేకాదు, తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యాపుత్రులతో కూడుకొని భోజనాన్ని చేసినానో ఏమో. అందుకని నాకు ఈ దుఃఖం ఏర్పడ్డది కావచ్చు. వధూవరులను చంపినానో ఏమో. ఇటువంటి పాపాలలో ఏ ఒక్క పాపమో చేయకపోయినట్టయితే నాకు అన్నము తిన్నా కానీ తృప్తిగా లేకుండా ఈ దుఃఖం అనేటువంటిది వస్తున్నది అంటే ఇది దేనివల్ల అవుతుంది? ఇదే నేను చేసినటువంటి ఏదో ఒక పాపం ఉంటుంది అని భావించి బండను కట్టుకొని నదిలో ప్రాణత్యాగం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో నరసింహ సరస్వతి స్వామి వారు ఆ తీరంలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఒరే, ఆ బ్రాహ్మణుని ఇటు పిలుచుకొని రాబో అని శిష్యుడిని పంపించినాడు. శిష్యుడు వెళ్ళి ఆ బ్రాహ్మణుని రమ్మని బలవంతాన తీసుకుని వచ్చినాడు. ఎందుకు నీవు ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్న వేసినాడు నరసింహ సరస్వతి. జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. ఏ జన్మలో చేసినటువంటి పాపమో ఏమో తెలియదు, కానీ అన్నం తిన్నాను అంటే చాలు కడుపులో భయంకరమైనటువంటి నొప్పి వస్తుంది నాకు, అందుకని ఆత్మహత్యని నాకు శరణ్యము అన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, ఆత్మహత్య అన్ని పాపాల కంటే మహాపాపము, దానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉండదు, దానివలన ఈ లోకం కాదు పరలోకంలో కూడా నీకు దుఃఖమే కలుగుతుంది అన్నాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే ఆ గ్రామాన్ని పరిపాలించేటువంటి ఒక గ్రామాధికారి అక్కడికి వచ్చినాడు. ఈయన చూడగానే నమస్కారం చేయాలి అని అనిపించినది. దీర్ఘదండ నమస్కారం చేసినారు నరసింహ సరస్వతి స్వామి వారికి. నరసింహ సరస్వతి వారు అడుగుతున్నారు, ఎవరవయ్యా నీవు? చూస్తే ధనవంతుడి వల్ల కనబడుతున్నావు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా, ఈ గ్రామానికి నేను అధికారిని, నా పేరు సాయం దేవుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాంచీపురం మాది ప్రధానమైనటువంటి గ్రామము. భుక్తి కోసం నేను ఒక యవన రాజును ఆశ్రయించుకొని కాలాన్ని గడుపుతూ ఉన్నాను అని తన పరిచయాన్నంతా కూడా చేస్తే అప్పుడు నరసింహ సరస్వతి వారు ఏమన్నారు అంటే, నీవు యోగ్యుడవై ఉన్నావు, ధనవంతుడవై ఉన్నావు. సరిగ్గా ఇదే సమయంలో
ప్రాణత్యాగం చేయడానికి ఈ బ్రాహ్మణుడు ఈ గోదావరి తీరానికి వచ్చినాడు. ఇప్పుడు నేను నీకు ఒక శాసనం చేస్తూ ఉన్నాను, ఒక ఆదేశాన్ని చేస్తూ ఉన్నాను. సాయందేవ, ఏమిటి స్వామి? ఆదేశించండి. ఈ బ్రాహ్మణునికి నీవు కడుపు నిండా భోజనం పెట్టు అన్నాడు. అంటే సాయందేవుడు అన్నాడు, భోజనం చేస్తే నెల రోజులకు ఒక్కసారి భోజనం చేస్తేనే వాడికి తట్టుకోలేక వాడు ప్రాణాలు పోయేంత బాధను అనుభవిస్తూ, ఇక నాకు మరణమే శరణ్యము, నీ గోదావరిలోకి వచ్చి చావడానికి కోరుకున్న వాడికి నేను అన్నం పెట్టినాననుకో, బ్రహ్మహత్యా పాపం నాకు సంక్రమిస్తుందయ్యా అన్నాడు సాయందేవుడు. అప్పుడు నరసింహ సరస్వతి అన్నాడు, ఆ పాప పరిహారం కావాలంటే నీవు పెట్టేటువంటి అన్నంలో గారెలు, బూరెలు, పంచభక్ష పరమాన్నాలతో కొడుకున్నటువంటి అన్నాన్ని పెట్టు, ఆ పాపం పరిహారం అవుతుంది అన్నాడు. అప్పుడు ఇక చేసే వేరే ఆలోచన చేసేటువంటి అవకాశం కూడా లేదు. మహాత్ముడు అయినటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క ఆదేశాన్ని ధిక్కరించడానికి వీల్లేదు. అంతా భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడి స్వరూపుడైనటువంటి గురుదేవుడే చూసుకుంటాడు అని భావించి ఆ బ్రాహ్మణునికి భోజనాన్ని పెట్టడానికి సంకల్పించి, తమరు కూడా ఆ సమయంలో మా ఇంట్లో భిక్ష చేసుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఏవైనా ఎక్కువ తక్కువలు అయితే సమీపంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తాడు అని. మహాత్ముడైనటువంటి నరసింహ సరస్వతి సాయం దేవుడింటికి భిక్ష తీసుకోవడానికి అంగీకరించినాడు. ఆ పక్కన మరణోన్ముఖుడైనటువంటి రోగగ్రస్తుడై ఉన్నటువంటి బ్రాహ్మణుడు వచ్చినాడు. ఇల్లంతా చక్కగా అలంకారం చేసి ముగ్గులు పెట్టి ఆ ఇల్లాలు చాలా చక్కగా వంటలు వండినది. ఆయనకు అనేక రకాలైనటువంటి వేద మంత్రాలు చక్కగా మంత్రాలను చదువుతూ ఉన్నటువంటి వాడి విస్తరులు వేసి వడ్డన చేసి ఆ పోషణాన్ని ఇచ్చినాడు. భోజనానికి కూర్చున్నారు. విచిత్రం ఏమిటి అంటే, భోజనం చేసిన తర్వాత ఏ రోగంతో బాధపడుతూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు, ఇసుమంతా కూడా ఆ రోగం ఆయనకు సంక్రమించలేదు, కష్టం కలగలేదు. భోజనం చేయడం వలన ఇంత ఆనందము, తృప్తి కలుగుతుంది అనేటువంటిది జీవితం వచ్చినప్పటి నుంచి ఆయన ఎరగడు. అటువంటిది ఈ పంక్తిలో కూర్చొని భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఎంత సంతోషపడ్డాడో. తర్వాత బ్రతికినంత కాలము ఆయనకు ఏ విధమైనటువంటి రోగము లేకుండా సుఖంగా జీవనాన్ని కొనసాగించి, బ్రతికి ఉన్నంత కాలము నరసింహ సరస్వతి చరణాలను భజించి ఆయన యొక్క స్వరూపాన్ని చింతించి ధ్యానం చేసి కాలాంతరంలో ముక్తిని పొందినాడయ్యా. గురుదేవుని యొక్క కృప చాలా శ్రేష్టమైనటువంటిది అని ఈ కథను వివరించి, ఆ తరువాత సాయం దేవునికి సంబంధించినటువంటి ఒక చమత్కారమైనటువంటి కథను కూడా చెప్పినాడు. ఏమిటి అనంటే, సాయం దేవుడు అతిథి మర్యాదం చేస్తున్నాడు గురుదేవునికి, నరసింహ సరస్వతి స్వామి వారికి. చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీ గురు సమీపానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. స్వామి, నా ఒక విన్నపాన్ని మీరు, గతి లేక నేను ఒక యవనుని దగ్గర జీవనాన్ని కొనసాగిస్తున్నాను. యవనుడు మ్లేచ్ఛుడు. వాడు ఏం చేస్తాడు అంటే, సంవత్సరానికి ఒక బ్రాహ్మణుని చంపుతాడు. వాడు చేసేటువంటి మహాపరాధం. అయినా నేను వాడి దగ్గర జీవికను కొనసాగిస్తున్నాను అంటే ఎంత దైన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నానో చూడండి. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అని అంటే, సంవత్సరానికి ఒక బ్రాహ్మణుని చంపేటువంటి ఆ లెక్కలలో ఈ సంవత్సరము నన్ను చంపేందుకోసం వాడు ప్రణాళిక వేసుకున్నాడు. అందుకని నా ప్రాణాలను రక్షించాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉన్నది అన్నాడు. ఏనాడు వెళ్ళాలి నీవు? ఎల్లుండి నేను వెళ్ళవలసి ఉన్నది, అయితే తప్పకుండా నీవు వెళ్ళాలి అన్నాడు. స్వామి, నన్ను రక్షించాలి అని అంటే నీవు ఆడి దగ్గరికి వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళాలి అనాలి, కానీ అక్కడికే వెళ్ళమంటున్నారేమిటి? నీవు అక్కడికి వెళ్ళవలసిందే అన్నాడు. నరసింహ సరస్వతి స్వామివారి యొక్క మాటను ధిక్కరించకుండా చక్కగా ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఆ రోజు కూడా ప్రయాణమై వెళ్ళినాడు. ఈ వచ్చినటువంటి సాయం దేవుణ్ణి సంహారం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఏ యవనుడున్నాడో ఆ యవనుడు ఈయనను చూడగానే ఒక్కసారి లోపలికి వెళ్ళాలి అని అనిపించినది. కళ్ళు తిరిగినట్టయినాయి. లోపలికి వెళ్ళి అస్త్రాన్ని తీసుకుని వద్దామనుకునే లోపే మూర్ఛపడిపోయినాడు.
ఆ మూర్ఛ పడిపోయిన తర్వాత మూర్ఛలో ఒక విధమైనటువంటి భయంకరమైన స్వప్నాన్ని చూసినాడు. ఏమిటా స్వప్నము? అనేక మంది బ్రాహ్మణులను కట్టెలతో కొడుతూ ఉన్నట్టుగా, ఖడ్గాలతో వాళ్ళ యొక్క శిరచ్ఛేదం చేస్తూ ఉన్నట్టుగా, ఆ సమయంలో వాళ్ళు అనుభవించేటువంటి ఏ హాహాకారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు స్వప్నంలో సాక్షాత్కారమైనాయి. నా చేత సంహారం చేయబడ్డటువంటి బ్రాహ్మణులు ఇంత విలవిల కొట్టుకున్నారా? ఇంత దుఃఖాన్ని అనుభవించినారా? ఇంతమందికి దుఃఖాన్ని కలిగించినటువంటి నా పరిస్థితి రేపేం కాబోతున్నది అని భావించినటువంటి వాడి, ఇక నుండి నేను ఆ పాపపు పని చేయను అని మూర్ఛ నుండి మేలుకున్నటువంటి వాడి సాయం దేవుడి సమీపానికి వచ్చి అతనితో అంటాడు, నేను నిన్ను రమ్మనలేదే, ఎందుకు నా సమీపానికి వచ్చినావు? నీవు వెళ్ళిపో నీ ఇంటికి అన్నాడు. ఆయన మాటలు విని ఆశ్చర్యచకితుడైనటువంటి వాడి గురువు అయినటువంటి నరసింహ సరస్వతి స్వామివారి సమీపానికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా చెప్పి కళ్ళ వెంబడి వచ్చేటువంటి అశ్రుధారలతో నరసింహ సరస్వతి పాదాలను ప్రక్షాళన చేసి శిరస్సును ధరించుకున్నాడు. ఎదుటివాడిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మనము కూడా క్రూరులుగా మారడానికి వీల్లేదు. దత్తాత్రేయుని యొక్క సిద్ధాంతమే. ఒకవేళ ఆ క్రూరత్వం మితిమీరిపోయినది అయిన తర్వాత వాడు రాక్షసుడు అన్న తర్వాత రాక్షసుడికి చేయవలసింది రాక్షస సంహారమే. రావణాసుడు రాక్షసుడై ప్రవర్తించినాడు, కంసుడు రాక్షసుడై ప్రవర్తించినాడు. అందుకని పరిహారం ఏమిటి దానికి అంటే వాడిని చంపడమే, రెండవ పరిహారం లేదు. అందుకని సనాతన సంప్రదాయంలో వస్తున్నటువంటి ఏ మహాత్ములు ఉంటారో, సదాచార సంపత్తిని కలిగి ఉండి 10 మందికి ధర్మాన్ని బోధించేటువంటి ఏ మహాత్ములు ఉంటారో అటువంటి మహాత్ములను గౌరవించాలి కానీ వాళ్ళను సంహారం చేయకూడదు. వాళ్ళను సంహారం చేయడము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది దేశానికి అరిష్టాన్ని కలిగించేటువంటిది అవుతుంది. ఈనాడు మనమంతా కూడా చూస్తూ ఉన్నాము, ఇటువంటి అరిష్టాలను ఎన్నిటినో చూస్తున్నాము కలియుగంలో. అందుకని ఇప్పుడు మనకు కావలసినటువంటి ప్రయోజనం ఎటువంటి వాడు మనకు కావాలి? స్వభావాన్ని మార్చే తపశక్తి సంపన్నుడైనా ఉండాలి, లేదా అటువంటి మూర్ఖులైనటువంటి వాళ్ళ రాక్షస ప్రవృత్తితో కూడుకున్నారు. కాబట్టి రాక్షస సంహారం చేసేందుకోసమే ఒక శ్రీమన్నారాయణమూర్తి మళ్ళీ ఇంకొక అవతారమైనా ఎత్తాలి. ఈ పరమపావనమైనటువంటి గురు చరిత్ర వేదిక నుండి నేను ఇప్పుడు ప్రార్థన చేసేదల్లా కూడా అదే. వైదిక సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి బోధించి స్వయం ఆచరణ చేసేటువంటి మహాత్ములను కీచకుల వల్ల సంహారం చేసేటువంటి నరరూప రాక్షసులు ప్రాదుర్భవించినారు ఈ దేశంలో. హే దత్త, హే నరసింహ సరస్వతి, హే శ్రీపాద వల్లభ, మా ప్రార్థనను విని అటువంటి దుర్మార్గులు దుష్టులైనటువంటి వ్యక్తులకు అనతి కాలంలో శిక్ష పడేట్టుగా చేసి ఇక ముందు మహాత్ముల సమీపానికి వెళ్ళి వాళ్ళ జోలికి వెళ్ళినటువంటి వాళ్లకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయం వచ్చేట్టుగా అణుకువగా ఉండి మహాత్ముల విషయంలో భక్తి శ్రద్ధలతో కూడుకొని మిగతా వాళ్ళంతా కూడా ఉండేటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వాలి అనేటువంటిది కథ, సరైనటువంటి కథ, సందర్భోచితమైనటువంటి కథ ఈనాటి ప్రవచనంలో రావడం వలన ఆ దత్తాత్రేయుడిని అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సాయం దేవుడు ఎప్పుడైతే వచ్చి జరిగినటువంటి ఘటనను చెప్పినాడో, నా వచ్చిన ప్రయోజనం అయిపోయినదయ్యా, నేను బయలుదేరి వెళ్ళాలి, నేను ఆవిర్భవించినదే లోకంలో ఉన్నటువంటి అగ్నులను ఉద్ధరించడం కోసము, అందుకని తీర్థయాత్రలు చేయడానికి నేను వెళుతాను అని ప్రయాణమైనాడు. నేను కూడా మీతో పాటు వస్తాను అంటే, నీవు ఇంకా గృహస్థ ధర్మానికి సంబంధించినటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉన్నది. కొంతకాలం ఇక్కడే ఉంటూ గృహస్థ ధర్మాన్నంతా కూడా చక్కగా పాటించు, కాలాంతరంలో మా దర్శనం నీకు అవుతుంది, అప్పుడు నీవు మాతో పాటు సంచారం చేద్దువులే అని ఆయనను ఒప్పించి అక్కడి నుంచి ప్రయాణమైనటువంటి వాడి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి వైద్యనాథ క్షేత్రంలో గుప్తునిగా గుప్త సంచారం చేస్తూ అనేక కాలం నివాసం చేసినాడు. గృహస్థులందరినీ కూడా పిలిచి గృహస్థులతో ఏమన్నాడు అంటే, హే గృహస్థులారా,
మీకు పుట్టినటువంటి పిల్లలకు సరైనటువంటి కాలాల్లో సంస్కారాలు చేయండి. జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చెవుల, ఉపనయన, వివాహాది ఏ సంస్కారాలు ఉన్నాయో పంచదశ సంస్కారాలు అవన్నీ కూడా చక్కగా జరగాలి. సంస్కారాలు జరగకపోవడం వలన పిల్లలలో ఒక విధమైన అసంస్కృతి నెలకొంటున్నది. మన సనాతన ధర్మం అనేటువంటిది నశించిపోతున్నది. అందుకని నరసింహ సరస్వతి స్వామి వారి విధంగా గృహస్థులకందరికీ కూడా బోధించి, బ్రహ్మచారి వేదాలను అధ్యయనం చేయాలి, గృహస్థు అతిథుల యొక్క సత్కారం చేయాలి, వానప్రస్థు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో కొంతకాలం సాధన చేయాలి. భార్యతో కూడుకున్నటువంటి వాడి భార్యను పుత్రుల యందు సమర్పించి, పుత్రులకు పోషణ నిమిత్తమై మీరు చూసుకోండిరా అని సమర్పించి, తాను సర్వసంగ పరిత్యాగి సన్యాసాన్ని స్వీకరించి భగవద్ అనుగ్రహానికి పాత్రుడై తాను భగవత్ స్వరూపాన్ని పొందేందుకోసం ప్రయత్నం చేయాలి. ఇది గృహస్థులైన మీరు చేయాల్సిన పని. స్వామి, మీతో పాటు మేము సన్యాసులం వస్తాము తీర్థయాత్రలకు అని బయలుదేరినారు కొంతమంది. అప్పుడు నరసింహ సరస్వతి ఏమన్నాడు అంటే, మీకు కొన్ని ధర్మాలు చెప్తున్నాను వినండి అని వాళ్ళతో ఏమంటూ ఉన్నాడు అంటే, మీరంతా కూడా నాతో పాటు రావడం కాదు, నేను గుప్తంగా కొన్ని క్షేత్రాల్లో కొంతకాలం నేను నివాసం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మూర్ఖులైనటువంటి వ్యక్తులకు జ్ఞానోదయం అయ్యేంత వరకు గుప్తంగా సంచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీరంతా కూడా అనేక తీర్థయాత్రలు చేయాలి అని ఎక్కడెక్కడికి వెళ్ళాలనో ఆ తీర్థాలన్నింటి కూడా గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్ర ప్రవర్తక, నైమిషారణ్యము, పురుషోత్తము, రామేశ్వరము, సేతుబంధము, అయోధ్య, మధుర, మాయా, కాంచి, శాలిగ్రామము, శబలగ్రామము మొదలైనటువంటి అనేక తీర్థక్షేత్రాలను వెళుతూ గంధర్వపురం అనేటువంటి క్షేత్రం ఉన్నది, ఎక్కడ కూడా వెళ్ళండి అన్నారు. గంధర్వపురం అంటే గాణగాపురం. ఉత్తమమైనటువంటి ఆ క్షేత్రంలో అనేక తీర్థాలున్నాయి. దేవతలంతా కూడా సులభంగా వరాలను ఇస్తూ ఉంటారు. అక్కడ భీమా, అమరజ అనేటువంటి పేరు గల నదులు సంగమం ఉన్నది. అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షముతో సమానమైనటువంటిది. దానికి ఎదురుగా నృసింహ తీర్థం అనేటువంటి తీర్థము, తూర్పున పాప వినాశ తీర్థము, దానికి పక్కనే రుద్రతీర్థము, చక్రతీర్థము, కోటి తీర్థము, మన్మథ తీర్థము మొదలైనటువంటివి ఉన్నాయి. కల్లేశ్వరుడు అనేటువంటి పేరు గల శంకరుడు ఉన్నాడు. గంధర్వపురం అనేటువంటిది ఏది గలదో భారతదేశంలో సాటి లేనటువంటి సిద్ధభూమి. అందుకని మహాత్ములైనటువంటి మీరంతా కూడా అక్కడికి వెళ్ళి అనుష్ఠానాన్ని కొనసాగించండి. అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. తుంగభద్రా సంగమము, మలాపహా సంగమము, నివృత్తి సంగమము మొదలైనటువంటి ఉంటాయి. అవన్నిటి కూడా మీరు అక్కడ దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికి అనేక రకాలైనటువంటి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగా నది ఆయా పవిత్ర నదులతో ఆమె విహరిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు అక్కడ స్నానాలు చేస్తూ అనుష్ఠానాలు చేస్తూ ఉండండి అని అనేక తీర్థయాత్రలు చేయవలసినటువంటి విధానాలన్నిటి కూడా వాళ్లకు తెలియపరిచినటువంటి వాడి తాను ప్రయాణమైనాడు. మా గురువు గారు వెళ్లే సమయంలో మాత్రము సిద్ధుడనే పేరు గల నన్ను ఒక్కడిని మాత్రము తన వెంట తీసుకుని వెళ్ళినాడు. 7 శిష్యులు ఆయనకు ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు తీర్థయాత్రలు చేయండి అనే ఆజ్ఞను వాళ్ళందరికీ ఇచ్చి, శిష్యుడనైనటువంటి నన్ను ఒక్కడిని పెట్టుకొని నాతో పాటు ఆయనతో పాటు నన్ను యాత్రలు చేసేటువంటి అవకాశానికి నన్ను అనుగ్రహించినారు. ఈ విధంగా నేను అతనితో పాటు సంచారం చేసినాను కాబట్టి ఎన్నో రకాలైనటువంటి లీలలు నాకు వారికి సంబంధించినవి తెలుసయ్యారంటే, అసంతృప్తితో ఉన్నటువంటి అమృతాన్ని దాగినటువంటి వాడు తృప్తిని పొందడు ఎట్లానో, గురు చరిత్రామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆ నామధారకుడు ఇంకా గురువు యొక్క లీలలను వినాలనేటువంటి కుతూహలాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇంకా గురు మహిమను తెలియజేసేటువంటి అద్భుతమైన కథలు నీకు తెలియజేస్తాను వినవయ్యా అని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి నామధారకునికి ఆ సిద్ధ గురువు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా గురువుకు సంబంధించిన మహిమలు ఏం తెలియజేసినాడో అవన్నీ కూడా రేపటి ప్రవచనంలో విందాం. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా
గురువే కరుణతో చూచిన చాలును సిద్ధులన్నీయు కరగతమౌనులే. అందుకు గురువును ఆశ్రయించమని బోధించను ఈ గ్రంథరాజము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర.